మనకు పరిచయం శ్రీనివాస్ మిశ్రో గారి ద్వారాగా. ఆయన సార్ స్నేహితుడు మన. సార్ సార్ చెప్పండి. వన్ సెకండ్ మన యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అని మీరు చెప్పేది మిస్ అవుతారు సార్, దానికోసం ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్ చెప్పండి మిస్టర్, చెప్పండి సార్, స్టార్ట్ అయింది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, అయితే మన కేబీసీ అనేది క్రియేట్ చేసిన మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు ఒక 3 years నుంచి ఒక ప్రాజెక్ట్ని ఎప్పుడు మనం ఇలాగే చేస్తున్నాం కదా, ఇంటర్నేషనల్లో మనం స్టాండర్డ్ అవ్వాలని చెప్పి 3 years నుంచి ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు మొత్తం టీం అందరూ కూడా వర్క్ చేసి మూనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. దాన్ని మొన్న జూలై 25, అంటే ఒక 2 months బ్యాక్ జూలై 25న ప్రీ లాంచ్ ప్రోగ్రామ్ చేసి మనకు రిఫరల్ ఇవ్వడం జరిగింది. దానిని రేపు నెక్స్ట్ మంత్ 15 నుంచి 20 మధ్యలో బ్యాంకాక్ టూర్ పెట్టడం జరిగింది. ఆ టూర్లో టోటల్గా మన కేబీసీని అడాప్షన్ కాయిన్ కింద రిలీజ్ చేస్తూ వాళ్ళ ఓన్ కాయిన్ ఎంఎన్సీ రిలీజ్ చేస్తూ ట్రేడింగ్ ప్రపంచం మొత్తం 18 కంట్రీస్లో టోటల్గా రిలీజ్ చేయడానికి డేట్ డిసైడ్ చేశారండి. ఇది దాని తాలూకా మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాలూకా హిస్టరీ. అయితే దీనికి ఎండి అండ్ వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్, వన్ అండ్ ఓన్లీ ఓనర్, ఫౌండర్ బి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీకాకుళం వాసి. ఈయన ఐఐటి స్టూడెంట్స్, వీళ్ళ తాలూకా టీము మూన్టెక్ సొల్యూషన్ టీము 130 మంది 3 కంట్రీస్లో, మలేషియా, సింగపూరు, ఇండోనేషియా, ఈ 3 కంట్రీస్లోనే వీళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్సే కాకుండా బ్లాక్ చైన్ డెవలపర్స్ ప్లస్ మన క్రిప్టో డెవలపర్స్. అదే అనుభవం మీద ఇది తయారు చేయడం జరిగింది. ఇది దీని తాలూకు హిస్టరీ. అయితే మనకి ఇచ్చిన తర్వాత మనం రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తూ, అంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ఎవ్వరు కూడా మనం దాన్ని ప్రాబ్లమ్స్ అని అనుకోకూడదు. ఎందుకనంటే ఇప్పుడు దాకా మనం ఫేస్ చేసిన మాత్రమే ప్రాబ్లమ్స్. మీకు ప్రతి ఒక్కటి కూడా సొల్యూషన్ వస్తుంది, క్లియర్ అవుతున్నాయి. ఎందుకనంటే మనం ఇప్పుడు దాకా ఏదైతే నిజమైన ప్లాన్ అనుకున్నామో, ఏదైతే నిజమైన క్రిప్టో అనుకొని మన మార్కెట్లో తిరిగామో అది క్రిప్టో కాదు. క్రిప్టో అంటే ఇలాగ ఉంటుంది, ఇంటర్నేషనల్లో చలామణి అయ్యేది ఒక్కటే క్రిప్టో. ఇలా రకరకాల క్వశ్చన్లకి మన తాలూకా ఎక్స్చేంజ్ రన్నింగ్లో ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ సొంత కాయిన్ని, మన కేబీసీ కాయిన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇది చేసుకునే క్రమంలో మనం ఇంటర్నేషనల్లో పర్మిషన్తోని మన కంట్రీలో ఎఫ్ఐయు అనే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే రిజర్వ్ బ్యాంక్ అండర్లో ఉండే ఒక కంపెనీ, అంటే ఒక యూనిట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది రిజర్వ్ బ్యాంక్ అండర్లో పనిచేస్తుందండి. ఈ ఫైనాన్షియల్ యూనిట్ అనేది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆడిట్ జనరల్ అనేది దాని కింద ఇది పనిచేస్తుంది. ప్రతి స్టేట్లోని కూడా ఆడిట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది, దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అది మన రాష్ట్రంలో గోవిందప్ప. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉండి మొత్తం టోటల్గా భారతదేశానికి ఒక ఆడిట్ ఆఫీస్ ఉంటుంది. దాని అండర్లో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక యూనిట్ ఉంటుంది. ఎటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా, ఇంటర్నేషనల్ వాళ్ళు మనీతో ఎటువంటి ట్రేడింగ్ జరిపినా ఆ పర్మిషన్ కంపల్సరీ. అటువంటి పర్మిషన్ని మన ఇండియన్ కంపెనీ తరఫున పెడితే 3 నెలలు పర్మిషన్ తీసుకోవాలి. అదే ఎన్ఆర్ఐ కంపెనీగా పెడితే 15 to 20 daysలో వస్తుంది. కాబట్టి మన దీన్ని ఒక యుఏఈ కంపెనీలో, యుఏఈలోని రిజిస్ట్రేషన్ చేసి అక్కడ ఆఫీసు గట్రా అదే ఓపెన్ చేయడానికి రెడీ అవుతూ, జార్జియా అనే కంట్రీలో రిజిస్ట్రేషన్ చేసి ఆ 2 కంట్రీలో వచ్చిన ప్రైమరీ లైసెన్స్ని బేస్ చేసుకొని మనం ఎఫ్ఐయు అప్లై చేయడం జరిగింది. అయితే ఇవాళ ఒక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అందరికీ కూడా అన్ని గ్రూపుల్లో కూడా షేర్ అయి ఉన్నది. ఆ న్యూస్ చూడండి. అది మీరు ఇంటర్నేషనల్లో ఓపెన్ చేసి ఆ లైసెన్స్ ఓపెన్ చేసి అది ఏటి మన కంపెనీ పరిస్థితి ఏంటని చూడడానికి కూడా ఎలా చూడాలి అని అనేది కూడా మన ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు. ఎవరికి డౌట్ ఉన్నా సరే అది ఓపెన్ చేసి చూసుకోండి. ఇంటర్నేషనల్లో క్రిప్టో లైసెన్స్ ఎలాగుంటుంది. అంతేగాని మిగతాది ఏది మీరు ఇంకా మిగతా విషయాలు చెప్తాను. అది జార్జియా రిజిస్ట్రేషన్ అనేది 100% పూర్తి అయిపోయి బై హ్యాండ్ మన చేతికి వచ్చింది. అది ఇవాళ గుడ్ న్యూస్. మీకు చెప్తున్నాను,
ప్రతిరోజు ఒక గుడ్ న్యూస్ ఆలకిస్తూనే ఉంటాం మనం. ఎందుకనంటే మన అప్డేట్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇంటర్నేషనల్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎవరికైనా సరే క్రిప్టోది అనేది కంట్రీ లైసెన్స్ అనేది ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ల్లో ప్రతి దానికి కూడా క్రిప్టో అనేది లైసెన్స్ అంటూ ఎవరెవరు, కానీ కొంతమంది వెళ్ళి ఒక టూరిస్ట్ వీసా మీద వెళ్ళి ఆ టూరిస్ట్ వీసా వాళ్ళు ఎలాగుంటుంది అంటే, ఎవరైనా ఒక కంట్రీ వాడు మన కంట్రీకి, ఇండియా కంట్రీకి వచ్చేటప్పుడు టూరిస్ట్ వీసాలో వచ్చి వాళ్ళ ఇండియాలో పర్మిషన్ తిరగడానికి వాళ్ళు అక్కడ పర్మిషన్ టూరిజం, ఇండియన్ టూరిజం వాళ్ళు ఏంటి అడుగుతారు ఎయిర్పోర్ట్లో, మీరు ఎవరు, దేనికి తిరగడానికి వచ్చారని అడుగుతారు. నేను ఒక క్రిప్టో కాయిన్కి ఓనర్ నేను చెప్పాను అనుకోండి, ఓకే క్రిప్టో ఓనర్ అని రాస్తారు. అక్కడ బ్లాక్ చైన్ డెవలపర్ అని చెప్పాను అనుకోండి, బ్లాక్ చైన్ డెవలపర్ అని రాస్తారు, క్యాజువల్ గా రాస్తారు. అది మామూలుగా మన అటువంటి ఒక లైసెన్స్, ఒక టూరిజం తాలూకా లైసెన్స్ అని పెడితే అది మన క్రిప్టో లైసెన్స్ అని చెప్పుకుంటే మనం ఆలకించిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగింది ఇది. అయితే మనకి క్రిప్టో లైసెన్స్ అంటూ ఏమిటి, ఒక కంట్రీ క్రిప్టోకి పర్మిషన్ ఎలాగిస్తుంది, ఒక ఎక్స్చేంజ్కి పర్మిషన్ ఎలాగిస్తుంది, మీరు ఓపెన్గా అది చూపించండి. ఆ వీడియోలను ఉన్నట్టు మీరు చెక్ చేయండి. వాళ్ళ కంట్రీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. ప్రతి ఒక్కటి ఎవరు అడిగినా సరే చూపించండి. మనం ప్రపంచ స్థాయిలో మనం ఎలాగెళ్తున్నాం, అటువంటి విషయాన్ని మీరు క్లియర్ కట్గా ఎవరు డౌట్ అడిగినా ఇంకొక కొద్ది రోజుల్లోనే ఎఫ్ఐయు పర్మిషన్ రాగానే అది కూడా మన సైట్లో ఉంటుంది, అది కూడా చూపించండి. ఎందుకనంటే ఎఫ్ఐయు పర్మిషన్ 100% వచ్చినట్టే అనేసి మేము ఎందుకు చెప్తున్నామంటే, మీకు విషయం తెలుసో లేదో, వాళ్ళకి ఏటి వాంటింగో అవన్నీ చెక్ చేసి ఇవి సరిపోయి, మీరు ఇచ్చిన మొత్తం అన్నీ సరిపోయి అనేసి చెప్పారని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. వాళ్ళకి కావాల్సింది 10% ఆడిట్, ఓనర్ తాలూకా ప్రొఫైల్, ఓనర్ ఏంది అంటే ఇది తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయడానికి అర్హుడా, వీళ్ళు ఎన్ఆర్ఐ కంపెనీ కాబట్టి ఎన్ఆర్ఐ కంపెనీ ఆ కంట్రీ పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ చూస్తారండి. అయితే ఇవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తీసుకుంటారు పర్మిషన్ ఇవ్వడానికి. అటువంటిది పర్మిషన్ మొత్తం అన్ని ఓకే చేసి తీసుకున్నారు వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న ఎఫ్ఐయు. సో మనకి కొన్ని రోజుల్లో ఆ న్యూస్ కూడా వస్తుంది. ఆ న్యూస్ వచ్చాక అప్పుడు మనం యాపిల్ స్టోరు, గూగుల్ ప్లే స్టోరు, ఇండస్ స్టోర్లోని పెట్టుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాం కాబట్టి అది పక్కాగా మనం ప్రతిదీ కూడా పునాది వేసుకుంటూ ఒక స్లాబ్ వేసినట్టు లెక్క అవుతుంది. తర్వాత అలాగా ఒకటి 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 ప్రతి పని జరుగుతుంది. ఇవాళ ట్రేడింగ్ మీద మన తాలూకా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం మీద బైనాన్సే నమ్మకంగా ఉండే P2P ట్రాన్సాక్షన్. అటువంటి P2Pని మనం ఎలాగైనా సరే మనము కూడా అంతకు డబుల్ నమ్మకంతో ఇవ్వాలి అనే ధ్యేయంతో వీళ్ళు పనిచేస్తున్నారు. సో మన ఎక్స్చేంజ్ తాలూకా హిస్టరీ అయితే ఇదండి. త్వరలో ఇవాళ యుఏఈ అయింది, జార్జి అయిపోయింది, ఇంకొక 4-5 కంట్రీస్లో పర్మిషన్లు ఆల్రెడీ అప్లై చేశారు. అవి రాగానే ఒక్కొక్కటి కూడా మనకి కూడా తెలియజేస్తారు. ఎందుకనంటే ఫస్ట్ 10 లక్షల మందిలో మనం ఉన్నాము. ఎంఎన్సి తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు పార్ట్నర్ కింద లెక్క. మనకు ఒక 20 కాయిన్లు ఎంఎన్సి వస్తున్నాయంటే వాళ్ళ కమ్యూనిటీలో మనము కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క. ఇప్పుడు ఆ ప్లాన్లోని అవన్నీ చెప్పుకుందాం, మనకి ఎందుకు ఎంఎన్సి వస్తుంది ఏంటనేది అవన్నీ ప్లాన్లో చెప్పుకుందాం. అయితే ఇది మన తాలూకా ప్రెజెంట్ ఇవాళ అప్డేట్స్. ఈ అప్డేట్స్ గురించి మళ్ళీ మన ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు పర్మిషన్ అంటే ఏంటి, ఎందుకనంటే ఓపెన్ చేసి చూస్తే ఇది కూడా రకరకాలుగా ఆలకించి ఉన్నాం మనం. ఎందుకని అనేసి అంటే ఏంటి చెయ్యలేరు, రకరకాల మైనస్లు గట్టా ఇవన్నీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎంత చెప్పిన వాళ్ళు ఉన్నా అది చెప్తున్న కొలది మన కమ్యూనిటీ పెద్దదవుతుంది తప్పించి తగ్గలేదు. ఎందుకనంటే కంపెనీ ఎక్కడ మనం కట్టిన డబ్బులు రూపాయి తీసుకోవడం లేదు. అది ఎలాగనేది మన ప్లాన్లో తెలుస్తుంది, మనకి ప్లాన్లో తెలుస్తుంది. కంపెనీ ఎక్కడ డబ్బులు ఉంచుకోవడం లేదు.
కంపెనీ ఉంచిన డబ్బులు ట్యాక్సులు కట్టడానికి కూడా చాలు, అంత లిటిల్ బిట్ అమౌంట్ వాళ్ళ దగ్గర మిగులుతుంది. అటువంటి కంపెనీని మనం ఏటన్నా సరే మనం ఇవాళ $20తో జాయిన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే కూడా కొన్ని లక్షల్లో విత్డ్రాలు చేసుకుంటున్నారు డాలర్స్ గట్టాన. ఆటోపూల్ ఇన్కమ్ అవనియండి, మన లెవెల్ ఇన్కమ్ అవనియండి, అన్నీ కూడా రెగ్యులర్గా విత్డ్రా చేసుకుంటున్నారు. మన కస్టమర్ సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. 10 నిమిషాలే మీరు వెయిట్ చేసి ఏదైనా అవ్వకపోతే కస్టమర్ సపోర్ట్ పెడితే 1 మినిట్లో మీకు కాల్ చేస్తున్నారు, సెకండ్ మినిట్లో వర్క్ క్లోజ్ చేస్తున్నారు. అంటే ఎంత చక్కగా డిజైన్ చేశారు, దానివల్ల మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏటి డిజైను, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ప్లాన్లోకి వెళ్ళేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ 300 దాటిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ప్లాన్లోకి వెళ్ళే ముందు ఇవాళ కొంచెం పీడిఎఫ్ చూస్తూ మనం ప్లాన్ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సార్ స్క్రీన్ షేర్ అయింది కదా? ఓకే సార్, ఓకే. ఓకే, థ్యాంక్ యూ. 1 minute. ప్రతి ఒక్కరు మొబైల్ హారిజాంటల్లో పెట్టుకోండి, అడ్డంగా తిప్పండి, బాగా కనపడుతుంది ఇమేజ్. ఓకే సార్, నాది క్లియర్గా ఉంది కదా పాషా గారు? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం పీడిఎఫ్ అంటే మనం ప్లాన్లోనే ప్రెజెంటేషన్లోకి, అదే ప్లాన్ ప్రెజెంటేషన్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మోనెక్స్, ఇండియన్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది మన మోనెక్స్ తాలూకా లోగోస్. అంటే ఈ రోబో అనేది మీకు చిన్న హిస్టరీ చెప్పాలి, ఇప్పుడు దాకా లేనిది. ఏ ఎక్స్చేంజ్కైనా ఒక ట్రేడ్ మార్క్ అంటూ ఒకటి ఉంటుంది. అంటే ఈ రకంగా వెళ్దాము లైఫ్ లాంగ్ ఇలాగ వెళ్ళడం వల్ల ఏంటంటే ఎక్కడైనా మీరు ఈ రోబోటిక్ చూస్తే మీకు మోనెక్స్ గుర్తొస్తుంది. అలాగా ఒక బ్రాండ్ అంటూ తయారు చేసుకుంటారు. అటువంటి బ్రాండ్ తయారు చేసుకోవడానికి ఇటువంటి రోబోని తయారు చేసుకొని వాళ్ళు అన్ని రకాల తాలూకా ప్రమోషన్స్కి అన్నిటికి కూడా ఆ ర్యాకెట్ని రోబోని వాడుకోవడం మనకు ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్న విషయం. సో అది దాని తాలూకా రోబో తాలూకా స్టోరీ. మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ రేపు పొద్దున్న అది ఎక్కడ కనబడినా అది మోనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా వాళ్ళది అనే తాలూకా తయారయ్యేటట్టు అది సింబల్ తయారు చేశారు. అవర్ ప్రొడక్ట్స్, మన తాలూకా ప్రొడక్ట్స్. మనది ప్రెసెంట్ BEP20లో బైనాన్స్లో మనది రన్ అవుతుంది. అటువంటిది మోన్టెక్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అనేది ఎందుకని అనేసి అంటే ఇది స్టార్ట్ చేస్తున్నారు. రేపు డిసెంబర్ నుంచి ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఎంప్లాయీస్ను కూడా వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ టీమ్ వీళ్ళంతానా ఒక సిస్టమేటిక్గా ప్రతి ఒక్కటి కూడా పక్కా ప్రాక్టికల్గా వీళ్ళు తయారు చేసుకోవడానికి అనవసరంగా మాటలు గట్ట ఇచ్చి కంటే ప్రాక్టికల్గానే వీళ్ళు ప్రతిదీ ఒక్కొక్కటి కూడా చెప్పే ప్రతిదీ కూడా చేస్తూ వస్తున్నారు. అలాగే మన మోన్టెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంచుమించు 45 డేస్ ప్రోగ్రామ్ అని మనకు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ 45 డేస్ అయ్యాక మన తాలూకాది ఎక్స్చేంజ్ మోన్టెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మన రన్ అవుతుంది. అప్పటి వరకు కూడా BNB అంటే బైనాన్స్ వాళ్ళ నెట్వర్క్లో మన రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మోనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ మనది.
అయితే మూనెక్స్ స్వాపింగ్ చూడండి, ఇప్పుడు దాకా స్వాపింగ్ అని అనేది ఒక కాయిన్కి గట్టా ఉన్నది తప్పించి కరెన్సీ అనేది స్వాపింగ్ అనేది ఎందులోనే కూడా లేదు. కరెన్సీ స్వాపింగ్, ఈ కరెన్సీ స్వాపింగ్ పెట్టడం వలన మీకు అక్కడ అందులోని లిక్విడిటీ పెట్టవలసి వస్తుందని చెప్పి, హైయెస్ట్ లిక్విడిటీ పెట్టవలసి వస్తుందని ఇటువంటి దానికి ఎవరు వెళ్ళరు. కానీ మనకి ఏంటని అనేసి అంటే ఇండియాలోనున్న పాపులేషన్కి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అర్థం అవ్వాలని చెప్పి ఈవెన్ సింపుల్గా ఫోన్పే ద్వారాగా కూడా మీరు ఎక్స్చేంజ్లోకి డబ్బులు తీసుకొని వెళ్ళి డాలర్లు కావాలంటే డాలర్లు, రేపు పొద్దున్న చాలా ఆప్షన్స్ అందులో కరెన్సీస్ ఆప్షన్స్ గట్రా పెడతారు. అటువంటివి ఏదైనా సరే మనీ స్వాపింగ్, మూనెక్స్ మనీ స్వాపింగ్ కూడా చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ కింద పెట్టడం జరిగింది. తర్వాత మూనెక్స్ $1 ఆఫర్, ఇందులోని ఒక లాటరీ సిస్టమ్ అంటూ పెట్టారు. లాటరీ సిస్టమ్ ఏంటని అనేసి అంటే బిట్ కాయిన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది $1 మీకు బిట్ కాయిన్ దొరికితే ఎలాగుంటుంది? అటువంటి ఆలోచనలోనే వీళ్ళు ఏం చేశారంటే ఒక 14 రకాల ఐటమ్స్ పెట్టారు. ఏంటి? బిట్ కాయిన్ దగ్గర నుంచి బిట్ కాయిన్, సొలోనా, $1000, $500, $100, $50, $20, బెంచ్ కారు, ఒక స్కూటర్, ల్యాప్టాప్, ఇలాంటి ఒక 12-13 ఐటమ్స్ వాళ్ళు $1 ఆఫర్లో పెట్టారు. అంటే మనకి ఏదైనా సరదాగా ఉండి మనం సంపాదించిన డాలర్లతో మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక లాటరీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అది ఫిలప్ అవ్వగానే 24 hours రీసైకిల్ చూపిస్తుంది. ఆ సైకిల్ 24 hours జీరో కౌంట్ వచ్చిగానే ఒక సిస్టమ్ దగ్గర ఆగిపోద్ది. అది ఎవరు ఐడి దగ్గర ఆగిపోతే ఆ ఐడి వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా అటువంటి దీంట్లో $20 రెగ్యులర్గా అవుతుంది, 2-3 రోజుల్లోనే అయిపోతుంది. $50 అలాగే అవుతుంది, $100 అలాగే అవుతుంది. $500 అనేది ఒక్కసారే జరిగింది. అది మొన్న 2-3 days బ్యాక్ మన కాజా పాషా గారికి వచ్చింది. అది చూడండి, ఆయన పెట్టింది ఏంటనంటే వాళ్ళ మిస్సెస్ ఐడి వేసేటప్పుడు ఆయనకు వచ్చే $2 కూడా లాటరీ దాంట్లో పెడితే ఆయనకు వచ్చింది ఎంతండి? 45,000, 90 లెక్క వేసుకున్నా. కానీ ఇవాళ US డాలరు $94-95 వరకు వెళ్ళిపోయింది. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మన కష్టానికి తగ్గ ఫలితం. ఆయన ఎంత కష్టపడి తిరుగుతున్నారో ఆయన దొరికింది. ఆయన దొరకగానే శ్రీనివాసరెడ్డి గారు చూడడం ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారు. ఎందుకనంటే ఆయన చేస్తున్న వర్క్ అలాంటిది. మంచి సర్వీస్ ఇస్తున్నారు. అలాగే చాలా మంది మంచి సర్వీస్ ఇస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆటోబుల్ ఇన్కమ్, ఇలా రకరకాల ఇన్కమ్ ఉన్నది. ఏదో రకంగా ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఒక $1 అయినా సరే కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయాన్ని చెప్పడానికి, సర్వీస్ ఇవ్వడానికి అందరూ ముందున్నారు. అది థ్యాంక్ యూ అండి. తర్వాత మూన్ కాయిన్. మూన్ కాయిన్ ఏంటని అనేసి అంటే మనం మూన్ కాయిన్ అంటే MNC, దాని టిక్కర్ నేమ్ MNC. MNC అంటే షార్ట్ కట్లోని 3 words చెప్పిన దాన్ని టిక్కర్ నేమ్ అంటారండి. దాని ఒరిజినల్ నేమ్ మూన్ కాయిన్. అదే MNCని ప్రతి ఎక్స్చేంజ్కి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ ఆడిటబుల్ కాయిన్ ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు ఆడిట్ సబ్మిట్ చేసుకోవడానికి, అన్నిటికి, యూటిలిటీకి. రేపు పొద్దున్న బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీలో కాయిన్ గట్ట రిలీజ్ అయితే వీళ్ళు MNC కాయిన్ ఉంటే తప్పించి యూటిలిటీలోకి మరి దేనికి ట్రాన్సాక్షన్ జరగదు. అటువంటి యూటిలిటీకి అన్నిటికి యూజ్ చేసుకోవడానికి రిలీజ్ చేసిన MNC కాయిన్ ప్రపంచంలో అన్ని ఎక్స్చేంజ్ల తాలూకా ఓన్ కాయిన్ కంటే అతి తక్కువ కాయిన్స్ రిలీజ్ చేశారండి. ఎందుకనంటే ఇది ఎంత అద్భుతం అని అనేసి అంటే ఒకసారి కాయిన్స్ రిలీజ్ చేశాక రెండోసారి పెంచే అవకాశాలు ఉండవు. అయినా సరే వీళ్ళు కేవలం 5 crores కాయిన్ మాత్రమే రిలీజ్ చేశారు. కేవలం 5 crores మాత్రమే. ఈ MNC కాయిన్ హిస్టరీ మీకు చెప్తున్నాను. ఈ 5 crores పబ్లిక్ వాటా కింద 2 కోట్లు, అంటే మొదట వచ్చిన 10 లక్షల మందికి 20 కాయిన్లు చెప్పిన 20 నెలలు పంచడానికి 20 into 10 లక్షలు, 2 కోట్ల కాయిన్స్ పబ్లిక్ వాటా, 1 కోటి వీళ్ళ తాలూకా కంపెనీ వాటా, మిగతా 2 కోట్లు ఉంటుంది కదా. బైనాన్స్ దగ్గర నుంచి మెయిన్ ఎక్స్చేంజ్లు అన్నిటిలోని కూడా లిస్టింగ్కి, లిక్విడిటీకి ఆ 2 crores వాడడానికి రెడీ అయ్యి ఇది రోడ్ మ్యాప్ మొత్తం అన్ని కలిపి రిలీజ్ చేశారండి. అన్ని గ్రూపుల్లోనే కూడా ఉన్నది. దీని తాలూకా వైట్ పేపరు, దీని తాలూకా రోడ్ మ్యాప్ అన్నీ ఉన్నాయి. అటువంటి MNC కాయిన్ తాలూకా అది
మన మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి కాయిన్ ట్రేడింగ్ కి స్టార్ట్ అవ్వక ముందే ఇంటర్నేషనల్ లో స్వాపింగ్ పెడితే ట్రస్ట్ వ్యాలెట్ మా కాయిన్ మార్కెట్ క్యాప్ ఒకటి, డెక్స్ టూల్స్ ఒకటి, పాన్ కేక్ స్వాప్ ఒకటి, ఇంకొక ఎక్స్చేంజ్ వీటిలో స్వాపింగ్ లో ఉంది. మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో కూడా స్వాపింగ్ లో ఉంది. ట్రస్ట్ వ్యాలెట్ ఈ మధ్యన ఏంటంటే హెవీగా ట్యాక్స్లు ఛార్జ్ చేసిందని, అంటే ట్రేడింగ్ స్టార్ట్ అవ్వకుండా స్వాపింగ్ పెట్టేటప్పుడు మార్కెట్ అయితే దానికి ట్యాక్స్ ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళు. అందుకని ట్రస్ట్ వ్యాలెట్ లో ఆపారు. ఆడ ఒక్కడే ఎక్కువ ట్యాక్స్. దానివల్ల ఎలాగుంటది అంటే ట్రస్ట్ వ్యాలెట్ లో చేసుకోవడం వల్ల ట్యాక్స్ పాపులేషన్ లాస్ అవుతారు. దాని గురించి అది ఆపేశారు. ట్రస్ట్ వ్యాలెట్ ఆగింది. అయితే మిగతా అన్నిట్లో అవుతుంది, మన మూనెక్స్ లో అవుతుంది. అటువంటి ఎంఎన్సి కాయిన్ $1 స్వాపింగ్ కి మార్కెట్ లో రిలీజ్ చేస్తే ఇవాళ $5.5 నుంచి $6 మధ్యలో ట్రేడ్ అవుతుంది. చాలా అద్భుతమైన కాయిన్ అది. ఆ వచ్చే 20 కాయిన్లే మన భవిష్యత్తును మార్చే స్టేజ్ లో ఉంటుందని చెప్పి 100% డంకా పదంగా చెప్తున్నారు యాజమాన్య వారు. ఎందుకనండి అంటే మీ 20 నెలలు పూర్తయ్యేటప్పటికి $50 నుంచి $100 మధ్యలో అది ఉంచడం 100% మేము చేసి తీరుతామని చెప్తున్నారు. సో అలాగే చేసేటట్టయితే మనకంటే అదృష్టవంతులు మరొకరు లేరు. తర్వాత మూనెక్స్ స్టేకింగ్ అండి. మూనెక్స్ స్టేకింగ్ అంటే చూడండి, ట్రయల్ వెర్షన్లోనే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మీరు స్టార్ట్ చేసిన డేట్కి ట్రేడింగ్ ఇచ్చిన మొదటి ఎక్స్చేంజ్ ఇది. ఎందుకనంటే వీళ్ళు మీకు ఇప్పుడు 20% కేబీసీ కాయిన్కి ఇస్తున్నారు, స్టేకింగ్ ఇస్తున్నారు. ఎలాగిస్తారు? వాళ్ళు కాయిన్ ట్రేడ్ చేసి మీకు ఇచ్చి వాళ్ళు కొంత సంపాదించుకుంటారు. కానీ ఇంకా సంపాదించుకోవడం కూడా స్టార్ట్ అవ్వని స్టేజ్లోని కూడా ప్రీ రిలీజ్లోనే స్టేకింగ్ ఇచ్చారు మన కేబీసీని. ఎలాగిచ్చారు? వీళ్ళకి స్టేకింగ్ అయితే కదా, ఇది ట్రేడింగ్ అయితేనే కదా సంపాదించుకోగలరనంటే, కానీ మాకు ఆ బ్యాలెన్స్ టైం చాలు, పాపులేషన్కి ఏ డేట్కి అయితే మేము స్టార్ట్ చేసామో 1 year తర్వాత అదే డేట్కి ఆ ఇంట్రెస్ట్తో పాటు మేము రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే చూడండి ఇది ఎంత అద్భుతమైన విషయం. అది కూడా యుఎస్డిటి స్టేకింగ్ ఫస్ట్ టైం, ఎథీరమ్, కేబీసీ ఇలా కొన్ని కాయిన్స్, ఎంఎన్సి ఇలా కొన్ని కాయిన్స్ స్టేకింగ్ పెట్టారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది. తర్వాత మూనెక్స్ ఇన్సూరెన్స్, ఇది ఈ మధ్య స్టార్ట్ చేసి ఇది ఒక గవర్నమెంట్ ఏదో రెగ్యులైజేషన్ పర్మిషన్ ఏదో తీసుకోవాలని చెప్పి దీన్ని ప్రెజెంట్ ఆపడం జరిగింది సార్. ఇది కూడా త్వరలోనే, అంటే నాకు తెలిసి బ్యాంకాక్లో అనౌన్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నాకైతే పక్కాగా ఏమీ తెలియదు. వాళ్ళు కొన్ని రోజుల్లో ఆ పర్మిషన్ తీసుకొని దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఓకే. తర్వాత మూనెక్స్ P2P మీకు ఫస్ట్ లోనే చెప్పాను, వీళ్ళ టార్గెట్ హైయెస్ట్ ఒకే ఒక దాంట్లో పక్కాగా జరుగుతుంది, అది బైనాన్స్. దానికంట మనం నమ్మకంగా P2P చెయ్యాలి, రాంగ్ చేయకుండా నమ్మకంగా చేయాలి. ఇవాళ బిట్మార్ట్ లో చూడండి, ఎనీ ఎక్స్చేంజ్ చూడండి, చీటింగ్స్ ఎక్కువ. ఎందుకనంటే మీకు ఒక చిన్న విషయం తెలుసో లేదో, నేను మీకు కాయిన్స్ ఏదైనా పంపించానంటే మీరు నాకు డబ్బులు పంపించాక కొంత సమయంలో అది రిపోర్ట్లో కానీ పెట్టేటట్టయితే కాయిన్స్ అవతలోడి నమ్మకాన్ని బట్టి పక్కాగా రిటర్న్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా సరే P2P బయట చేసేటప్పుడు అవతల పెర్సన్ మీకు తెలిసినప్పుడు మాత్రమే, అతను నాకు తెలుసు నేను చేయగలను పర్వాలేదు అతను నాకు చేస్తాడనే నమ్మకం ఉన్నప్పుడే యుఎస్డిటి కొనుక్కున్నా, కేబీసీ కొనుక్కున్నా, ఎంఎన్సి కొనుక్కున్నా, ఏ కాయిన్ డైరెక్ట్ కొనుక్కున్నా అవతల పెర్సన్ నమ్మకాన్ని బట్టే మీరు చెయ్యాలి. ఎందుకంటే ఇందులో చీటింగ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్త. అటువంటి సెక్యూరిటీకి కొంచెం చిరునామాలాగా మన ఎక్స్చేంజ్ తయారవ్వాలని దీని మీద చాలా టీం వర్క్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మూనెక్స్ ట్రేడింగ్, ఇది మన రేపు బ్యాంకాక్ లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనం జాయిన్ అయ్యామని అందరూ అనుకునేటట్టు తయారు చేశారు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత Web3 వ్యాలెట్, మన వ్యాలెట్ Web3లో రన్ అవుతుంది ఏఐ క్యాంపెయినియన్లో. నిన్న రెడ్డి గారు కూడా మీ అందరికీ చెప్పారు, ఏఐ క్యాంపెయినియన్లో Web3లోని రన్ అవుతుంది. అందులోకి బూట్ ట్రేడింగ్ కూడా ఉన్నది. మనది అంటే రోబోటిక్ ట్రేడింగ్ అని అంటారు.
రోబో ట్రేడింగ్, అది కూడా మనది కంటిన్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత అబౌట్ హౌస్, ఇది మనది నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో అండి. ఎందుకనంటే వీళ్ళు టార్గెట్ స్పీడు, సెక్యూరిటీ అండ్ సింప్లిసిటీ. అంటే ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటట్టు అంత సింపుల్గా ఉంటూ ఫుల్ స్పీడ్తోనే సెక్యూరిటీతోనే ఉంటుంది. ఎందుకనంటే యు ఆర్ ఎ బిగినర్ ఆర్ ఏ ప్రో ట్రేడర్, వెదర్ యు ఆర్ ఎ బిగినర్ ఆర్ ప్రో ట్రేడర్, అంటే మీరు మంచి స్పెషలిస్ట్ ట్రేడర్ అయినా సరే, బిగినర్ అయినా సరే, ఈజీ మెథడ్లో ట్రేడింగ్ చేసుకోవడానికి మా ప్లాట్ఫారం పక్కాగా ఉంది. అవర్ ఇనిషియేటివ్ ప్లాట్ఫారం గివ్స్ యూ ద టూల్స్ టు బై, సెల్ అండ్ మేనేజ్ డిజిటల్ అసెట్స్ విత్ కాన్ఫిడెంట్ విత్ అల్ట్రా లో ఫీజ్. అన్నిటి మీద తక్కువ ఫీజులతో మన దగ్గర ట్రేడ్ అవుతుంది. లైట్నింగ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్. మూనెక్స్ ఈజ్ యువర్ లాంచ్ ప్యాడ్ టు స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్. మన తాలూకా మంచి ఎక్స్పీరియన్స్ మేము తీసుకొస్తాం మీకు అనే దీంట్లో అది రాశారండి. తర్వాత బిల్ట్ ఫర్ సెక్యూరిటీ, ట్రస్టెడ్ బై ట్రేడర్స్, టైలర్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మామూలుగా ఇందాక మీకు చెప్పిన విషయం, ఇది ట్రేడ్ ఎనీ టైమ్ ఎనీవేర్. మనకి రేపు ఎఫ్ఐయు పర్మిషన్ రాగానే సార్ ఒక్కసారి ఆలోచించండి, బిఫోర్గా మనం యాప్ స్టోర్లోనే పెట్టుకోవడానికి, చలనాలు కట్టి అది చేయడానికి ఇది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సార్. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ రాకుండా ప్లే స్టోర్లోని, యాప్ స్టోర్లోని రాదు. కానీ వాళ్ళకి ముందు అప్లై చేయడం వల్ల వాళ్ళు ఐపీబీ ఏపీకే అని ఇస్తారు. ఐపీబీ ఏపీకే, ఐబిటి ఏపీకే అని ఒకటి ఉంటుంది, అది ఇస్తారు వాళ్ళు అప్లై చేసాక. మీరు పర్మిషన్ వచ్చాక పెట్టుకోండి, ప్లే స్టోర్లో పెడతాం. అప్పుడు దాకా ఈ ఏపీకేని మీరు రిజర్వ్ అప్రూవ్డ్గా మీరు వాడుకోండి అని చెప్పిస్తారు. అందుకని అనేసి ప్రెసెంట్ యాప్ స్టోర్లోని, గూగుల్ ప్లే స్టోర్లోని ఆండ్రాయిడ్ ఏపీకే మాత్రమే రన్ అవుతుంది. ఆ ఇండస్టోర్లో ఈ మూడింటిలో కూడా ఎఫ్ఐయు పర్మిషన్ వచ్చాక, అంటే మనకి బ్యాంకాక్ ఆఫర్ క్లోజ్ అయ్యే టైంకి, రేపు పొద్దున్న అనౌన్స్ చేసే టైంకి ఇవన్నీ రెడీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రజెంట్ మీరు ఇప్పుడు దాకా కొంతమంది ఫోన్లు ఇంకా చేస్తున్నారు సార్, అది రిస్క్ అని వస్తుందని అంటే, సార్ ఇప్పటికి 1000 మంది జాయిన్ అయ్యారు మూనెక్స్లో. ఎవరికైనా 100 రూపాయలు ఏపీకే వల్ల పోయిందని చెప్పి ఎవరైనా మీరు చూపిస్తే, అది మాకు చెప్తే 10 రెట్లు ఎక్స్ట్రా చేసి వాళ్ళకి డబ్బులు ఇద్దాం ఎంత పోయాయో. ఎందుకనంటే ఏపీకే అనేది ప్రతి ఏపీకే రిస్క్ కాదండి. ఏది రిలీజ్ చేసినా ఫస్ట్ ఏపీకేనే ఎందుకు రిలీజ్ చేస్తారని అంటే, సార్ ఇప్పుడు మనకి రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఏదైనా వాళ్ళ కన్సర్న్లో లేనిది పబ్లిక్లోని ఇగో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినా సరే వాళ్ళు 100% వాళ్ళు చేంజ్ చేస్తున్నారు ఆ విషయం. అటువంటి చేంజ్ చేసిన విషయాన్ని యాప్ స్టోర్లోనే వాటిలోని స్టార్టింగ్లోనే పెట్టేస్తే వాళ్ళు మినిమం అప్డేట్ ఇవ్వడానికి 15 to 20 days కానీ 1 month కానీ తీసుకుంటారు. అప్డేట్ రెగ్యులర్ అప్డేట్కే అవ్వదు సార్. అందుకని ఏంటంటే ఒక పక్క ఆ రకంగా మనం చేసుకుంటున్నాము, వెంటనే అప్డేట్స్ చేసుకుంటున్నాం. మామూలుగా ప్లే స్టోర్కి ఐఓఎస్ ఎఫ్ఐయు గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ రెండు కలిపి మనం వెయిటింగ్ చేస్తున్నాం. తర్వాత ఇంట్రడ్యూసింగ్ మూనెక్స్ డెబిట్ కార్డ్. యూజెస్ ఆఫ్ మూనెక్స్ కార్డ్, యూ కెన్ విత్డ్రా యువర్ క్రిప్టో అసెట్స్ ఫ్రమ్ ఎనీ ఏటీఎం మిషన్స్. యూ కెన్ స్వైప్ అండ్ యూ కెన్ పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సార్ మనకి ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఒక కార్డు, ఏటీఎం కార్డు, వీసా పవర్ కార్డు మనకి రిలీజ్ చేశారు. ఇది దీని తాలూకు అర్హత ఏంటంటే, లెవెల్ ఇన్కమ్లో సెకండ్ లెవెల్ మీరు పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఆప్షన్ అక్కడ వస్తుంది బ్లాకుల్లోని, ఇఫ్ యూ వాంట్ ఏటీఎం కార్డు యూ కెన్ అప్లై అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. మీరు రెండో లెవెల్ ఎందుకని అనేసి అంటే ఆప్షన్ పెట్టారు. చాలా మంది దగ్గర కార్డులు ఎక్కువైపోయి ఉన్నాయి, అందరూ తీసుకుంటారనేసి అయితే లేదు. బట్ ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. దానివల్ల ఏంటనేసి అంటే ఇది రెండో లెవెల్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు కావాలి, రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక ఇది తాలూకు ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. రెండో లెవెల్ పూర్తి అయ్యాక నాకు ఈ డెబిట్ కార్డు కావాలని అని మీరు ఆప్షన్లో పెడితే దాన్ని మీరు ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మాత్రమే ఇది వస్తుంది. ఎందుకనంటే ఇది గవర్నమెంట్ పర్మిషన్తో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది దాని తాలూకు ఏటీఎం కార్డు.
స్టేకింగ్ ప్రోగ్రాము మీకు చెప్పాను ఇందాక. అందులో ఏంటంటే యూఎస్డిటీ పెట్టారు, బిట్ కాయిన్ పెట్టారు, బిఎన్బి పెట్టారు, సొలోనా పెట్టారు, కేబిసి పెట్టారు, ఎంఎన్సి పెట్టారు. ఈ 6 కాయిన్స్ పెట్టారు. ఈ 6 కాయిన్స్ కాకుండా ఇంకా చాలా అంటే ఒక ప్రోడక్ట్స్ కూడా బెంజ్ కారు, స్కూటర్, ఎలమేలు చేతక్ స్కూటర్ ప్లస్ ఒక ల్యాప్టాప్ ఇలాగా ఐటమ్స్ కూడా పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, అది స్టేకింగ్ తాలూకా ప్రోగ్రామ్ది. తర్వాత 2-factor authentication added an extra layer of security at login, trading and withdrawal points to verify your identity. Email verification to assure your identity. Mobile OTP, proof of identity, valid state issued supporting documents. అయితే మీరు ఇక్కడ ఒకటి అందరూ కూడా స్టార్టింగ్ లో చాలా మంది ఏటీలు ఎలాగ అప్డేట్ ఇస్తున్నారు, అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి ఓ పావు గంట ఆగుతుంది, దానివల్ల మా ఐడీలు పోయానన్నారు. ఇవాళ ఒక్క ఫోను కూడా ఒక సైట్ ఒక అరగంట ఆగి మీకు నోటీస్ పంపించి అక్కడ ఓపెన్ అయిన తర్వాత వెంటనే పాపప్ లోనే ఇలాగ ఒక అరగంటలో ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందని నోటీస్ పెడుతున్నారు. వెంటనే ఒక్కరు కూడా ఫోన్లు గట్ట ఏమి లేకుండా ఎవరో మరి తెలియని వాళ్ళు తప్పించి అది ఫోన్ చేయడం లేదు. అప్డేట్స్ రెగ్యులర్ గా సెక్యూరిటీ పర్పస్ మీదే అప్డేట్స్ ఎక్కువ వస్తున్నాయి. అందులో మనకి 2-factor authentication ఉంది, ప్లస్ మనకి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని ఎందుకన్నారంటే ఏ ఎక్స్చేంజ్కి అయినా సరే వ్యాలెట్ తాలూకా సెక్యూరిటీ ఉండదు, కానీ మనకి ఎక్స్చేంజ్ సెక్యూరిటీ, వ్యాలెట్ సెక్యూరిటీ రెండు ఉన్నాయి మన దానికి. ఓకే ఫ్రెండ్స్, సెక్యూరిటీ ట్రేడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక చెప్పాను, ఏఐ కాంపెనియన్ మీద ఇది రన్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. బిగ్ డేటా ఆఫ్ అనాలిటిక్స్ అంటే మన తాలూకా డేటా, ఎక్కువ డేటా స్టోరేజ్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అని అనేసి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటే మనం కొన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్చేంజ్లోనే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అని చూపించి తర్వాత చూపించదు. అంటే మనకు ఆడిచ్చిన డేటా పర్మిషన్ అంతే, కానీ మనది క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్ అంటే మన తాలూకాది డేటా ఎక్కువ రోజులు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది దాని తాలూకాది విచ్ ఈజ్ రైట్ పాత్. ఓకే, అది మనం ఈ రైట్ పాత్ని ఎందుకు ఎంచుకున్నాం? మనీ కావాలి, కారు కావాలి, ట్రావెల్ కావాలి, బంగ్లా కావాలి. ఈ 4 ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టే. అయితే ఇవన్నీ సంపాదించుకోవాలనంటే మనకు ఒక ప్లాట్ఫారం కావాలి కదండి, అదే మూనెక్స్ ప్లాట్. అటువంటి ప్లాట్ఫామ్ లో మనం ఎంటర్ అయిన తర్వాత మన ఎక్స్పర్టీస్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, సపోర్ట్ మనకు ఎలా చేస్తారు, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇందులోని 10 levels రిఫరల్ ప్రోగ్రామ్ అని అనేది మనం లాస్ట్ లో చెప్పుకుందాం. ఇందులోని టోటల్ గా ప్లాన్ చూడండి, రిఫర్ అండ్ ఎర్న్ బెనిఫిట్స్. సార్ మీరు ఒక్కసారి చూడండి, ఇందులోని ఏంటని అనేసి అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ 4 రకాలు, వర్కింగ్ ఇన్కమ్ 1 రకం. అంటే వర్కింగ్ చేసుకున్నాడు ఎన్ని కోట్లైనా సంపాదించుకోవడానికి ఇందులోనే అవకాశం ఉంది. అది మీకు ఎలాగో నేను చెప్తాను. అలా కాకుండా ఇంట్లోంచి కదలలేను, నా పని నేను చేసుకుంటాను అని అన్నోళ్ళకి ఆటో పూల్ ఒకటే వస్తుంది, ఎంఎన్సి వస్తుంది. బట్ ఒక్క నిమిషం సార్. సార్ పాషా గారు కనబడుతుంది కదా మీకు? కనపడుతుంది సార్, కనపడుతుంది, క్లియర్. నా వాయిస్ కూడా క్లియర్ గానే ఉంది కదా? క్లియర్ గానే ఉంది సార్. ఓకే సార్, ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెంటనే చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. అయితే ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఇవన్నిటిలోని మనకి 4 రకాల నాన్ వర్కింగ్ ఇన్కమ్, 1 వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ మళ్ళీ బి ఎనర్జీ గారి స్లోగన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. మూనెక్స్ లో మీరు ఎంటర్ అయితే లక్షాధికారులు, కష్టపడితే కోటీశ్వరులు. ఎలాగా లక్షాధికారులు? ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చెప్పుకుందాం. మనం రిజిస్ట్రేషన్ అనేది ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. అటువంటి ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినా సరే 5 ఇంటర్నేషనల్ కేబీసీ కాయిన్ వాళ్ళకి ఎయిర్ డ్రాప్ కింద స్టార్టింగ్ లో రావడం జరుగుతుంది. అలా చేసుకొని చూడండి. చూసి మొత్తం టోటల్ గా ప్రోగ్రామ్ అంతా ఎలా డిజైన్ చేశారు, ఎక్స్చేంజ్ ఎలాగుంది, మిగతా ఎక్స్చేంజ్లతో పోల్చుకుంటే ఇది ఎలాగుంది, సింపుల్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవడానికి లైఫ్ టైం $20 ప్లాన్ అండి.
ఇది జీవిత కాలంలో ఒకసారి మాత్రమే కట్టగలిగే అమౌంట్ ఇది. డబ్బులు ఉన్నాయి కదా అని రెండో ఐడి తీసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉండదు. ఎందుకని అనేసి అంటే ఒక వ్యక్తికి ఏ దేశంలో నివసించినా సరే ఒక ఆధార్ కార్డే ఉంటుంది, ఒక పాన్ కార్డే ఉంటుంది. ఆ రెండు కూడా ఎక్స్చేంజ్ లో పెట్టాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని సెకండ్ ఐడి అనేది ఇందులో జనరేషన్ జరగదు. ఓకే ఫ్రెండ్స్, అటువంటి $20తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఫస్ట్ లోన్ వచ్చిన 5 కేబీసీ కాకుండా ఈ $20 సబ్స్క్రిప్షన్ చేసుకోగానే మరొక 50 కాయిన్స్ వస్తాయండి. అంటే ఎన్ని అయ్యాయంటే 55 కాయిన్స్. ఇవాళ 3.5 దాకా కేబీసీ కాయిన్ ఉన్నది. అటువంటి కేబీసీ కాయిన్ రేపు జనవరిలో $1 to $100 మన టార్గెట్ మీద వెళ్తున్నాం. నిన్న మీటింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కేబీసీ అనేది వాళ్ళు అడాప్షన్ చేసుకొని ఏ రకంగా ప్లాన్స్ పెడుతున్నారు అని అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. ఎందుకనంటే వాళ్ళు దీన్ని అడాప్షన్ కాయిన్ గా తీసుకోవడానికి కారణం వాళ్ళు క్రియేట్ చేసిన కాయిన్ ఎట్టి పరిస్థితుల్లోనే డౌన్ అవ్వకూడదు, పెరగాలి, పెరుగుతూనే ఉండాలనే టార్గెట్ తో వాళ్ళు కూడా కేబీసీని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకనంటే అది ఒక్కటి చాలదా సార్, మన కేబీసీని మనం నమ్ముకొని కొనుక్కున్నందుకు ఎవరు డెవలప్ చేసినా సరే ఒక ఎక్స్చేంజ్ డెవలప్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది అనేది మీ అందరికీ తెలుసు. అటువంటి కేబీసీని సబ్స్క్రిప్షన్ చేసుకునే మరొక 50 కాయిన్లు అంటే 55 కాయిన్లు మనకు వస్తాయి. కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్నో మీ ఫ్రెండ్స్నో ఎవరినైనా ఒక నలుగురు నేర్చుకుంటే అటువంటి కేబీసీ కాయిన్లు మరొక 100 వస్తాయి. అంటే మొత్తం ఎంత అంటే 155 కేబీసీ కాయిన్స్ వస్తాయి. 155 కేబీసీ కాయిన్లు జనవరిలో మేము ₹100 100% అంటుంటే ₹15,500 అండి. అంతే కదా సార్, 15,500. 15,500 అంటే మనం కట్టింది ఎంత అండి? ఇవాళ ఉన్న $20 ఇవాళ ఉన్న రేటుకి 1860 1900 లోపు. 1900 మనం కట్టాము. మనకు వచ్చిన కేబీసీ తాలూకు ఇన్కమే 15,500 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది కాకుండా రెండవ ఇన్కమ్ కింద ఎలా చేస్తున్నారంటే ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. మీరు ఏంటి చెయ్యిపోయినా మీకు వచ్చేది. ఆ నలుగురిని చెయ్యిపోయినా సరే మీకు 55 కాయిన్లు కన్ఫర్మ్. అటువంటి ఫస్ట్ ప్లాన్ అయిపోగానే రెండవది ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఎటువంటి ఎక్స్చేంజ్కి అయినా సరే ఓన్ గా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ కార్డు లాగా అన్లిమిటెడ్ ట్రేడింగ్కి కొంత డబ్బులు కట్టిన వాళ్ళకి ఆ ఎక్స్చేంజ్ లో ఏ కాయిన్ రిలీజ్ అయినా సరే వచ్చే ఏ డ్రాప్ కాయిన్స్ ఈ $20 కట్టిన ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే ఉన్నాను. కేబీసీ అనే కాయిన్ రిలీజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత 25 లక్షలు బిట్మార్ట్ లో ఎయిర్ డ్రాప్ కి ఇమ్మని చెప్పించాం. వాళ్ళు మొత్తం 1 డేలోనే టోటల్ గా పనిచేశారు. అలా పంచడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ లో మన తాలూకా ఇజ్జత్ నిలబడుతుంది ఇంటర్నేషనల్ లో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత అటువంటి అది వచ్చిన తర్వాత ఎయిర్ డ్రాప్ అనేది లైఫ్ లాంగ్ కూడా మనకి ఆ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఎటువంటి కాయిన్ లిస్టింగ్ అయినా సరే మనకు వస్తూనే ఉంటాయి. మనకు లైఫ్ టైం అది ₹1 రానియండి, ఆ కాయిన్ రూపాయికి రిలీజ్ చేయనియండి, $1 రిలీజ్ చేయనియండి, మనం అమ్ముకుంటే అందులోని కూడా చాలా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అది అది రెండవ ఇన్కమ్. అది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక మూడవ ఇన్కమ్ కింద వెళ్తే మీకు ఇందాక నేను మన స్టార్టింగ్ లో మీకు చెప్పాను ఎంఎన్సి కాయిన్. ఎంఎన్సి కాయిన్ అనేది వాళ్ళు 10 లక్షల మందికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఎంఎన్సి కాయిన్. ఈ ఎంఎన్సి కాయిన్ 10 లక్షల మందికి 20 కాయిన్స్ చెప్పిన అంటే మీరు $20తో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న వెంటనే ఒక కాయిన్ వస్తుంది సార్. ఎందుకని అనేసి అంటే మీరు ఫ్యామిలీ మెంబర్ అయినందుకు, మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్ అయినందుకు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. ఇవాళ ఉన్న $6 చెప్పుని చూసుకుంటే మనకి రేపు 20 నెలలకి వాళ్ళు 20 కాయిన్లు మనకు వచ్చే టైంకి వాళ్ళు చెప్పే రేట్ ఎంతో తెలుసా అండి? $50 నుంచి $100 మధ్యలో దాన్ని నిలబెడతాం. ఎందుకనంటే మా ట్రాన్సాక్షనబుల్ ఆడిట్ కాయిన్ కాబట్టి అని అన్నారు. $50 వద్దు సార్, ఇప్పుడు $6 ఉంది కాబట్టి $10 20 నెలలకి అయ్యింది అనుకోండి. $10 అంటే 20 కాయిన్లు వస్తే 20 × 10 ఎంత అండి? $200.
మనం పెట్టింది ఎంత అంటే $20. అంటే $180 మనకి ఎక్స్ట్రాస్ వస్తున్నాయి. ఎంత ఇన్కమో చూడండి. మనం వాళ్ళని నమ్మి ఇంకొన్ని రోజులు హోల్డ్ చేయగలిగితే అతి భయంకరమైన ఇన్కమ్ ఎంఎన్సి ద్వారాగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 3 ప్లాన్లు చెప్పాను, 3 నాన్ వర్కింగ్. ఇంకొక నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉన్నదండి. అది ఏంటనుకుంటారు? పూల్ ఇన్కమ్ అండి. పూల్ ఇన్కమ్ ఇందులోనే మనం కట్టిన $20లో $4 ఆటో పూల్ ఇన్కమ్ కింద వెళ్తాదండి. ఆటో పూల్ ఇన్కమ్ 4 మ్యాట్రిక్స్ లో వీళ్ళు రిలీజ్ చేశారు. ఎగ్జాంపుల్ కింద పెట్టారు చూడండి, వాళ్ళు చార్ట్ కూడా పెట్టారు. 4 లెవెల్స్ అంటే 4 మ్యాట్రిక్స్, సారీ, ఫస్ట్ 1వ లెవెల్ నుంచి 8వ లెవెల్ అంటే 8 లెవెల్లు ఆటో పూల్ ఇన్కమ్. ఫస్ట్ యూజర్స్ 4, 16, 64, 256, 1024, 4096, 16384, 65536. సార్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కోట్ల కొలది కమ్యూనిటీ వచ్చే అవకాశాలు ఇక్కడికి ఉన్నాయి. ఈ 10 లక్షల మంది దాటిపోయిన తర్వాత ఎంఎన్సి రాకపోవచ్చు, 1 లక్ష దాటిన తర్వాత కేబీసీ రాకపోవచ్చు, కానీ ఈ ఆటోపూల్ ఇన్కమ్ అనేది ఎప్పటికైనా పూర్తి లెవెల్ మీరు అందుకుంటారు. ఎందుకు అంటున్నామంటే ఇవాళ బైనాన్స్ కమ్యూనిటీ 28 crores, ఇది ఫిలప్ అవడానికి మీ 10 లక్షలకి 5 crores చాలు. అటువంటిది ఎంత అమౌంట్ ఇది కంటిన్యూ అవుతుంటే, ఎంతమంది టీము 18 కంట్రీల్లో వస్తుంటే ఇది ఫిలప్ అవ్వడం పక్కాగా అవునా కాదా? 100% పక్కాగా ఉంటది. ఎందుకని అనేసి అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆటోపోల్ ఫిలప్ అవుతూనే ఉంటది. ఇది ఒక గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్ అని ఎందుకు చెప్పారనంటే, ఏదైనా సరే ఆటోపోల్ ఇన్కమ్ అనేటప్పటికి మొదటి లెవెల్ విన్ అయితే ఇలాగా, లేదా మీరు ఎంత కడితే థర్డ్ ఆటోపోల్కి వెళ్ళిపోతారు, ఇంత కడితే 4th వెళ్ళిపోతారు, లేదా 2వ లెవెల్ పూర్తయిన తర్వాత ఆటోపోల్ ఇన్కమ్ మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అటువంటిది ఏమీ కూడా లేదండి. 20 days $20తో మీరు ఏ నిమిషాన్ని మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో ఆ నిమిషాన్ని ఆటోపోల్ లైన్లోకి వెళ్ళిపోతారు మీరు. అంటే ఒకే సెకండ్ లో ఎంతమంది జాయిన్ అయినా సరే ఆ ముందు వచ్చే మినిట్స్, సెకండ్స్ కూడా చూస్తుంది. ఎన్ని భాగాలైనా అవుతుంది సెకండ్స్. కానీ మన ఇంట్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మన ఇంట్లో ఉన్న అందరినీ వేసుకొని వదిలేసి మనం టీం చేసుకోవడానికి బయటకు వెళ్ళడం వల్ల వాళ్ళు మనం చూడకపోతే కొన్ని రోజులకి 2 సంవత్సరాలకు రానియండి, 3 సంవత్సరాలకు రానియండి, అది ఫిలప్ అయితే వచ్చే ఇన్కమ్ ఎంతండి? ఇక్కడ పక్కన చూడండి, $43,690 అండి. ఆల్మోస్ట్ ఆల్ 42 లక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది 4వ ఇన్కమ్ కింద, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద ఉంది. బట్ దీనికి ఒక చిన్న మెలిక ఉంది. ఏంటని అనేసి అంటే, మనం ఈ డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవాలి అని అనేసి అంటే మన కింద ఫస్ట్ లెవెల్లో 4 పూర్తవ్వాలి. ఈ కాజ్ ఎందుకు పెట్టారనంటే, మీరు ఏది కనీసం నలుగురిని కూడా చేయకుండా 42 లక్షల ఇన్కమ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ ఫిలప్ అయిన తర్వాత మీరు ఫస్ట్ లో చేయాలని లేదు, ఆఖరి లెవెల్లో చేసుకున్నా, 2వ లెవెల్లో చేసుకున్నా, 3వ లెవెల్లో చేసుకున్నా మీకు డబ్బులు పడుతూనే ఉంటాయి. ఏ నిమిషాన్ని మీరు చేసుకున్నారో ఆ నిమిషాన్ని మీ వ్యాలెట్ లోకి టోటల్ అమౌంట్ విత్డ్రా అయిపోద్ది, వ్యాలెట్ లో కనబడుతుంది. అప్పుడు దాకా మీ పూల్ ఇన్కమ్ లోని ఇది కనబడుతుంది. అంటే మీరు 1వ లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు, 2వ లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు, 3వ లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు, 4వ లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు అంటే మీకు డాలర్స్ పడిపోయినట్లు లెక్క. ఆ పడిపోయిన మీరు విత్డ్రా చేసుకోవడానికి ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ పెట్టుకోవాలి. అది ఎంత చిన్న విషయం అండి అది. ఇది 4వ ఇన్కమ్ కింద మనం పెట్టడం జరిగింది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద. ఇది పూర్తి అయిపోతే, ఇది కాకుండా టోటల్ గా చూడండి, మూనెక్స్ లో జాయిన్ అయితే లక్షాధికారులు, కష్టపడితే కోటీశ్వర్లు అని ఎందుకన్నారు బెనర్జీ గారు అన్నది మీకు ఒకటి చూపిస్తాను. ఇది లెవెల్ ఇన్కమ్ సార్, లెవెల్ ఇన్కమ్ ప్రోగ్రామ్. ఈ లెవెల్ ఇన్కమ్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఎగ్జాంపుల్ గా 4 మ్యాట్రిక్స్ ఇన్కమ్ పెట్టారండి. ఎగ్జాంపుల్ గా మీరు సింగిల్ మ్యాట్రిక్స్ వేసుకుంటారా, 10 మ్యాట్రిక్స్ వేస్తారా, 5 మ్యాట్రిక్స్ వేస్తారా, మీ ఇష్టానికే వదిలేస్తున్నారు కంపెనీ. ఎందుకనంటే
ఇందులోని ఎటువంటి కండిషన్ కూడా 1%, 0.001% కూడా లేదు. ఇవాళ ఒక పర్సన్ జాయిన్ చేయడం వల్ల మీకు వచ్చే $2 విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోండి, మీ ఇష్టం. అర్ధరాత్రి 12 గంటలకు చేసుకోండి. ఎందుకనంటే ఎక్స్చేంజ్ లోని అర్ధరాత్రి 12 గంటల కంటే వేరే కంట్రీలో పట్టపగలు 12 గంటలకు అయి ఉంటుంది. సో కార్పొరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి దీనికి టైము పాడు ఏం ఉండదు. అర్ధరాత్రి మీరు విత్డ్రాల్ చేసుకున్నా ఒక $2 అయినా $1 అయినా హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, అటువంటి ఈ ఇన్కమ్ని 4 మ్యాట్రిక్స్ లో 10 లెవెల్స్ ఎలా పెట్టారండి? ఫస్ట్ లెవెల్లో 10%, ఫస్ట్ లెవెల్లో 10% పెట్టారు. అలాగే ఫస్ట్ లెవెల్లో 10% పెడితే ఎవరైనా 10%కి ఎంత పెడతారండి? 10th లెవెల్లోనే అయితే 0.5 లేకపోతే 0.25 లేదా ఇంకా 10.10 ఇలా పెడతారు. కానీ ఇక్కడ మీరు ఒక అద్భుతాన్ని చూడండి. రెండో లెవెల్ నుంచి రెండో లెవెల్ 2%, మూడో లెవెల్ 3%, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9%, 10వ లెవెల్ 10%. అంటే మీరు ఖచ్చితంగా ఒక మూడో లెవెల్ 4వ లెవెల్కో టీముగా తీసుకెళ్తే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకుండా మీరే పనిచేస్తారు. ఎందుకనంటే ఇవాళ $100 మీరు కష్టపడి $100కి వెళ్ళారని అంటే మరుసటి రోజు $120 $130 వచ్చేస్తుంది. అటువంటి ప్లాను, ఎక్సలెంట్ డిజైను నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎటువంటి ప్లాన్ లోనే కూడా ఈ రకమైన కమిషన్ డిజైన్, పర్సంటేజ్ డిజైన్ లేదు. అయితే ఈ రకంగా కంపెనీ ఇచ్చిన డిజైన్ లో 4 మ్యాట్రిక్స్ లో మీరు 10 లెవెల్స్ పూర్తి చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఎంతండి? $27,03,02.2. అంటే మన INR లో 25 కోట్లు. సరే, 25 కోట్లు ఈజీగా 10 లెవెల్స్ సంపాదించుకోవడానికి మనం ఏదేదో కంపెనీల్లో చేసాం, లక్షల కొలది టీములు చేసాం, వేల కొలది టీములు చేసాం, తర్వాత 100 కొలది చేసాం. ఏమైనా ఉపయోగం ఉందా? ఇందులోనూ ఉండే ఉపయోగం ఏంటని అనేసి అంటే ఒక పర్సన్ మీరు వేయడం వల్ల అతని నుంచి వచ్చే $2 కూడా ఏ నిమిషాన్ని కావాలంటే ఆ నిమిషాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఐడి వేసుకోవాలంటే ఆ డబ్బులు దాచి ఐడీలు వేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఈ ఇన్కమ్ తోని PDF లో లేనిది మరొక ఆఫర్ పెట్టారు సార్ మొన్న 5వ తారీఖు నుంచి. అది మీకు అందరికీ తెలియాలి. అది ఏంటనంటే ఎర్లీ బర్డ్ బొనాంజా అనేసి మన మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పెట్టారు. దాని తాలూకా విషయం ఏంటంటే మీరు ఫస్ట్ లెవెల్ కానీ విన్ అయితే మీకు వచ్చే $8 కాకుండా మరొక $8 అంటే ఈచ్ పర్సన్ మీద సేమ్ పర్సంటేజ్ ఎక్సెస్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అందరికీ వస్తున్నాయి కూడా. అలాగే రావడం వలన టీం ఎంత పెరుగుతుందని అంటే వాళ్ళు పెట్టడానికి కారణం కూడా చెప్తున్నా. మనకి ఇంతలాగా చేసేటప్పుడు బ్యాంకాక్ ఆఫర్ వరకు ఎందుకు పెట్టారు అని అనేసి అంటే మన డబ్బులు వాళ్ళకి అవసరం లేదని మనకి కమ్యూనిటీకి తెలియాలి ప్రతి ఒక్కడికి. ఇవాళ $2 మిగిలిపోతుంది బ్యాంకాక్ తీసుకెళ్ళిపోతున్నారు, $3 మిగిలిపోతుంది బ్యాంకాక్ తీసుకెళ్ళిపోతున్నారు అంటే అయ్యే ఖర్చు ఎంత, మనం వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టింది ఎంత, మనం కంపెనీకి ఇచ్చింది ఎంత అనేది మీరు చూసుకోవాలి. ఎర్లీ బర్నర్ బొనాంజా అనేది నిన్న 15వ తారీఖుది, రేపు 25th వరకు పెంచారండి. అద్భుతం కదా. ఎట్టి పరిస్థితుల్లోనే అంటే బ్యాంకాక్ వెళ్ళడానికి చివరి దశలో చాలా మంది ఉన్నారు. ఆ చివరి దశలో ఉండడం వల్ల ఈ ఆఫర్ పొడిగించడం జరిగింది. తర్వాత 2 ఏజెన్సీలకి మీ పాస్పోర్ట్లు ఒక కాపీలు రేపు 1వ తారీఖు లోపల హ్యాండ్ ఓవర్ చేయాలి. కాపీలు చేస్తే మీకు వీసా, మీ టికెట్ కూడా మీకు దేంట్లోనే మోనెక్స్ ఎక్స్చేంజ్ లోనే PDF లో డౌన్లోడ్ అవుతుంది. అటువంటి సిస్టమ్ ఎందుకనంటే వీళ్ళందరూ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కాబట్టి చాలా సింపుల్ థింగ్ గా మీరు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే చాలా ఈజీ మెథడ్ లో ఏ వర్క్ అయినా సరే కస్టమర్ ఈజ్ గాడ్ అని అనేసి ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనే కస్టమర్ కి వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయితే నా ఎక్స్చేంజ్ ఎంత దూరమైనా వెళ్తాదని చెప్పడానికి నిన్న ఆయన వచ్చి ఎంత అలా చెప్పారో మీకు అందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇది కష్టపడితే కోటీశ్వర్లు అనేదానికి
బెనర్జీ గారు చెప్పిన దానికి నిర్వచనం నేను చెప్పాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ 5 ఇన్కమ్లు కూడా ఎవ్వరికి కూడా ఈజీ మెథడ్ లో 4 నాన్ వర్కింగ్ 1 వర్కింగ్ ఇన్కమ్ చెప్పడానికి మనం ఈజీగా చేయొచ్చు. ఈ ఎంఎన్సి కాయిన్ మీకు చెప్పాను ఎలాగ ఏంటని అనేది. దాని తాలూకా యూటిలిటీస్ చూడండి, దాని తాలూకా క్వాలిటీస్, స్పీడ్ అండ్ స్కేబిలిటీ, సెక్యూరిటీ అండ్ ట్రస్ట్, గ్లోబల్ యాక్సెసిబిలిటీ, యూటిలిటీ అండ్ గ్రోత్, దాని తాలూకాది. దాని టోకనామిక్స్, టోకెన్ నేమ్ మూన్ కాయిన్, సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ BEP20, బైనాన్స్ స్మార్ట్ చైన్, టోటల్ సప్లై చూడండి 50 మిలియన్, అంటే 5 crores ఎంఎన్సి. MNC coin is more than just a cryptocurrency. It's a movement towards financial freedom, transparency and empowerment in the digital era. మన తాలూకా డిజిటల్ రంగంలో ఇది ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళడానికి రకరకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ $1 ఆఫర్స్ అనేది మీకు చెప్పాను, పెట్టుకోవచ్చు. తర్వాత ట్రైల్ బ్లేజర్స్ ఆఫ్ క్రిప్టో ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇన్ ది వరల్డ్. అడ్వాన్స్ రిస్క్ ప్రొడక్షన్ ఫర్ డిజిటల్ అసెట్స్, మన తాలూకా డిజిటల్ అసెట్స్ కి సెక్యూరిటీ అనేది డబల్ లేయర్ సెక్యూరిటీతో వాళ్ళు పెట్టడం జరిగింది. గ్లోబల్ విజన్, సర్వింగ్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ వరల్డ్ వైడ్. ఇన్నోవేషన్ డ్రైవెన్, బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫైనాన్స్ అండ్ ద క్రిప్టో ఎకనమీ. మనకి డబ్బుకి క్రిప్టో ఎకనమీకి ట్రెడిషనల్ అంటే చాలా ఈజీ మెథడ్ లో మనం సంపాదించుకునే వేని తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇది ఇన్సూరెన్స్ది మనం తర్వాత చెప్పుకుందాం, వాళ్ళు రిలీజ్ చేశాక ఇది ఏమైనా మారుతుందో ఏంటనేది తెలియాలి. తర్వాత అన్నిటికంటే మెయిన్, మీరు ఒక్కసారి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్స్చేంజ్ను కానీ చూడగలిగితే రేపటి నుంచి ఇదే ఎక్స్చేంజ్ లో మీరు మొత్తం మానేసి అందులో కొనసాగుతారు. ఎందుకనంటే అంత యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. ఎందుకనంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్, వాళ్ళు ట్రేడింగ్ చేసి చేసి లేదు ఎలాగుంటే బాగుంటది, ఎలాగుంటే బాగుంటది, ఎలాగుంటే బాగుంటది అని మాట్లాడుకొని తయారు చేసింది. అంటే మనం అనుభవించిన వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, మనకు తర్వాత వచ్చిన వాళ్ళు ఆ బాధలు లేకుండా చేస్తే మనకి బిజినెస్ లో ₹4 వస్తాయి, జనాలకి ₹4 వెళ్తాయి. అటువంటి ఎక్స్చేంజ్ డిజైన్ చేయాలని చెప్పి పని కట్టుకొని కసి మీద తయారు చేసిన ఎక్స్చేంజ్ సార్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని చూస్తే రకరకాల ఆఫర్స్, ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది దీని తాలూకా క్రిప్టోన్స్. థ్యాంక్ యూ. www.monex.limited అనేది దాని తాలూకా వెబ్సైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని తాలూకా PDF తాలూకా హిస్టరీ అండి. మీకు అందరికి వినబడ్డది కదా సార్? పర్లేదు కదా? ఓకే సార్, బాగా క్లియర్గా అర్థమైంది సార్, నీట్గా ఉంది. ఓకే ఓకే, Thank you. థ్యాంక్ యూ సార్. తర్వాత sir. ఇంకో చిన్న విషయం ఏంటని అంటే ఒక్క నిమిషం. ఓకే, మనది ఇందాక ఈ జార్జియా రిజిస్ట్రేషన్ అందరూ ఒకసారి చూశారు కదండి? ఓకే సార్, అన్ని గ్రూప్లలో వచ్చింది, ఒకసారి షేర్ చేయండి మీరు కూడా. ఒక్కసారి 1 minute అండి. ఒక్క నిమిషం, వేరే పనిలో ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అది కూడా ఒకసారి మనం చూసుకుందాం ఒకసారి. ఎందుకనంటే మనం ఎలాగ జర్నీ చేస్తున్నాం, దేంట్లో జర్నీ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం చెప్తున్నాము, అది జరుగుతుందా లేదా అనేది మీరు చూసుకుంటే సరిపోద్ది, అంతే. ఓకే సార్, ప్లీజ్ చెక్ దిస్. చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ రిజిస్ట్రీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ నాన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే నాన్ కమర్షియల్ లీగల్ ఎంటిటీస్, ఫర్మ్ నేమ్
మూనెక్స్ ఎల్ఎల్సి సబ్జెక్ట్ అన్నమాట ఇది. సీరియల్ నెంబర్ ఆఫ్ ది అప్లికేషన్ రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే వాళ్ళ తాలూకా కోడ్, దాని తాలూకా ఇచ్చిన డేటు, ఏ నిమిషానికి వాళ్ళు ఇష్యూ చేశారు మీద చూడండి. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా LAPL, నేషనల్ ఏజెన్సీ ఆఫ్ పబ్లిక్ రిజిస్ట్రీ. అంటే వాళ్ళు ఆథరైజ్డ్ గా గవర్నమెంట్ మనకి ఇచ్చిందండి. లీగల్ ఫామ్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ఐడెంటిఫికేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్. రిజిస్టరింగ్ అథారిటీ LEPL అంటే వాళ్ళు లీగల్ ఏజెన్సీ అండి. నేషనల్ ఏజెన్సీ ఆఫ్ పబ్లిక్ రిజిస్ట్రీ. లీగల్ అడ్రస్ జార్జియా, బిల్సీ నర్జాల్ దేవి డిస్ట్రిక్ట్, కుర్సేబీ స్ట్రీట్, N15. ఇన్ఫర్మేషన్ ఆన్ లిక్విడేషన్, రికగ్నైజేషన్, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్. ఓకే ఫ్రెండ్స్, గవర్నింగ్ బాడీ. అయితే అది ఎలాగ మనం చెక్ చేసుకోవాలని అనేది ఇక్కడ రెడ్డి గారు చెప్పారండి. అది మరొకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, ప్రాబ్లం లేదు. మనం దీన్ని ఓపెన్ చేసి ఆ నెంబర్ కొట్టి అక్కడ గవర్నమెంట్ దీని అది కరెక్టా కాదా అని ఎలా చూసుకోవాలని అనేది ఇందులో ఉన్నది. అది రెడ్డి గారు క్లియర్ కట్ గా ఆయన సొంత వాయిస్ తోనే ఇది పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆలకించండి. ఇప్పటికైనా సరే మన తాలూకాది ఏది క్రిప్టో, ఏది మనం వెళ్తున్న వే ఏది కరెక్ట్ ఏటి అనేది ఒకసారి అందరూ వెరిఫై చేయండి. మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా? ఎస్, 100% మేము చెప్తున్నాం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాము. కాబట్టి చూడండి, కామెంట్స్ కూడా ఎక్కడా కూడా మన తాలూకా విషయాలు కూడా మీరు అందరూ కూడా కామెంట్స్ లో పెడుతున్నారు. సార్ మీరు ఒక చిన్న విషయం ఆలకించండి. ఒకసారి మనం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన ప్లాన్ అంతట్లోని ఒక చిన్నది మీరు అబ్జర్వ్ చేయండి. మనం $20 కడుతున్నాం, $13.5 10 లెవెల్స్ ఇన్కమ్ కింద వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్తుంటే $4 ఆటోపూల్ ఇన్కమ్ కింద వెళ్తుంది. ఆటోపూల్ ఇన్కమ్ కింద, ఓకే, ఆటోపూల్ ఇన్కమ్ కింద వెళ్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందండి? 17.5 అయితే 2.5 ఉంది. అయితే దాన్ని మొన్న 5వ తారీఖు నుంచి మనం బ్యాంకాక్ వెళ్ళి వీళ్ళని పబ్లిక్ ని తీసుకెళ్లేటప్పుడు మనకి రిమార్క్ ఉండకూడదు. కాబట్టి ఆ వచ్చిన 2.5లోనే 2 ఎర్లీ బర్డ్ బొనాంజా కింద పబ్లిక్ గా ఇచ్చేస్తే మనం క్లీన్ చిట్ తో ఉంటాం కదా. అదొకసారి ఆలోచించుకోండి సార్. వాళ్ళు క్లీన్ చిట్ గా ఉండడం కోసం 25th వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఎర్లీ బర్డ్ బొనాంజా అనేది నిన్న కట్ చేసేస్తే మనం చేసింది ఏం లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్యాంకాక్ క్లోజింగ్ 25th midnight పెట్టేటప్పుడు వరకు కూడా ఈ ఎర్లీ బర్డ్ బొనాంజా కూడా అక్కడ వరకు పెట్టడానికి మీరు ఒక కారణం మీరు అబ్జర్వ్ చేయండి. ఎటువంటి పబ్లిక్ నుంచి మనం రూపాయి తీసుకోకుండా మా సొంత డబ్బులతో మిమ్మల్ని తీసుకెళ్తున్నాం, ఎంత ఖర్చు అయినా సరే. అయితే ఏజెన్సీలు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ రెస్టారెంట్స్ గట్టా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. మీకు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న హోటల్స్ గట్టా ఇవన్నీ నేను రేపు మీకు వీడియో పెట్టి ఏ హోటల్ ఏటి అనేది కూడా అన్ని డిసైడ్ అయిపోయింది. మనం దిగబోతుంది 5-star హోటల్. వాళ్ళని యాక్సెప్ట్ చేయలే. ఏజెన్సీ వాళ్ళు 3 days 4 nights అని అన్నా సరే ఒక రోజు ఎక్సెస్ గురించి ట్రై చేస్తున్నారు. అది కాని పక్షంలోనూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ కూడా, ఇగో నాకు పలానా హోటల్ బ్యాంకాక్ లో కావాలి, అది 5-star హోటల్, పలానా ఫుడ్ నాకు కావాలి, వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఫ్రీడమ్ కావాలి, ఒక రోజు మాత్రం నాతో ఉంటారు, మిగతా రోజుల్లోనే పలానా దగ్గర తిప్పాలి. ఈ గైడ్ లైన్స్ తో రెడ్డి గారు వాళ్ళ టీము కూడా ఎంత జాగ్రత్తగా వాళ్ళు చెక్ చేసుకొని పలానా టైంలోనే పలానా దగ్గరికి వెళ్ళాలి. అవన్నీ ఎందుకనంటే మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మళ్ళీ దిగిన దాకా కూడా వాళ్ళు బాధ్యత వహిస్తారు. కాబట్టి వాళ్ళకు రూట్ మ్యాప్ మన సాఫ్ట్వేర్ రెడ్డి గారే మనకి వాళ్ళకి చెప్పారు. ఎక్కడైనా మనం ఏజెంట్స్ ఉంటే లేదంటే 3 days 4 nights పలానా దగ్గర తిరుగుతాం, ఈ రకంగా తిరుగుతాం అంటే మనకు నచ్చితే వెళ్తాం, లేకపోతే లేదు. కానీ ఈయన డిమాండ్ చేసి పలానా ఏరియాలు నాకు పలానా హోటల్ కావాలి, నాకు ఒక రోజు నాకు రిజిస్ట్రేషన్ కి పలానా హాల్ కావాలి, ఇవన్నీ వాళ్ళే డిజైన్ చేసుకొని చాలా చక్కగా మన దగ్గర నుంచి తీసుకునే అమౌంట్ ఏమీ లేకుండా కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి కారణం ఏంటనంటే ప్రపంచ స్థాయిలో నాకు ఇంత కమ్యూనిటీ ఉందని ఆయన చెప్పుకోవడానికి.
మన సపోర్ట్ కమ్యూనిటీ పరంగానే మనం చేస్తున్నాం. ఇంతమంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు, అదొక్కటే కావాలి. రేపు పొద్దున్న నేను సంపాదించుకుంటాను, ఎందుకంత, చాలు నాకున్నది చాలు, నేను సంపాదించుకుంటాను, నా పేరు ఇంటర్నేషనల్ లో ఉండిపోవాలి అంటే ఒక ఎక్స్చేంజ్ ఉండాలి అని తయారు చేశాను. మీరు కమ్యూనిటీ రండి, మొత్తం మీరు ఎంత సంపాదించుకుంటారో మీరు సంపాదించుకోండి, నేను మీకే ఖర్చు పెడతాను మళ్ళీ అనేసి ఈ బ్యాంకాక్ డిజైన్ చేయడం జరిగిందండి. యాక్చువల్ గా గోవా ప్రోగ్రామ్ అని అంటే మేము మాట్లాడిన తర్వాత డిస్కషన్ లో ఒక రోజు మీటింగ్ లో, లేదు సార్ గోవా అయితే వాళ్ళందరినీ ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది ఉన్నా వాళ్ళని తీసుకొచ్చినా సరే మనోళ్ళని అక్కడికి తీసుకెళ్దామని చెప్పి మార్చింది రెడ్డి గారు. బ్యాంకాక్ లో పెడదాం, ఇంటర్నేషనల్ లో ఆ కంట్రీ పీపుల్ ని కూడా పిలుద్దాం. ఇంత దీనిగా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చెప్తున్నానండి. గ్రూపుల్లోని ఆటోపూల్ గురించి, మనకు వస్తున్న లెవెల్ ఇన్కమ్ల గురించి ఎవరు కాలు స్వచ్ఛందంగా చెప్పుకుంటున్నారు కాబట్టి అవి కానీ మేము పెట్టడం, కంపెనీ నుంచి ఏదో డేటా ఇవ్వండి అని మేము పెట్టడం కానీ జరిగితే అందరిలాగా అలా అక్కడ 10 మంది ఉన్నారు, ఇగో ఇక్కడ టీం అవుతుంది, ఇగో ఇతరు పలానోడికో ఇంత డబ్బులు వచ్చాయి, ఇవన్నీ చెప్పాలంటే మీ ఫోన్లో డేటాలు చాలవు. అంత రోజు బిజినెస్ అవుతుంది, అంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మీకు ఇవాళ ఓ వ్యక్తి జాయిన్ అయితే మీకు వెంటనే 180 రూపాయలు వచ్చినట్టే. అలాంటిది వందల కొలది వేస్తున్నారు ఐడీలు. అంత అద్భుతమైన డిజైన్ చేసి ఇటువంటి ప్లాను, లైఫ్ లాంగ్ ఉండబోయే ప్లాను, మనం ఒక అద్భుతమైన ఒక చెట్టు నీడను చేరుతున్నాం అందరమే కూడా, ఎటువంటి కూడా ఆలోచించకుండా. మొత్తం నిన్న రెడ్డి గారు వచ్చి ఏటి చెప్పారో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు 25 వరకు ఉన్న ఆఫర్ని మీరు కానీ యూజ్ చేసుకోగలిగితే అందరూ కూడా ఎంతమంది వచ్చినా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. 25th midnight 12 తర్వాత ఎటువంటి ఆఫరు కూడా ఉండదు. ఎందుకనంటే ఒకటిలోపు పాస్పోర్ట్ వేసాక వాళ్ళు స్టాంపింగ్కి వెళ్ళి వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు చేసుకున్న తర్వాత ఒక్క పాస్పోర్ట్ మీరు ఇచ్చినా వాళ్ళు చేయలేరు. ఎందుకనంటే హోల్సేల్ గా అందరికీ కలిపి ఒక రోజే చేయడం అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇచ్చారు కదా అని అనేసి ఇంకోటి టికెట్ తీసుకెళ్ళడానికి జరగదు. ఈ లోపల మీరు పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు 100% బ్యాంకాక్ అందరూ రావడానికి అచీవ్ అవ్వండి. మనకు వచ్చే ఇన్కమ్స్ మీరు అనుభవించండి. మీరు కష్టపడితే మీకు డబ్బులు ఇంటికి వస్తున్నాయి, బ్యాంకాక్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీకు వచ్చే డబ్బులు చూసుకుంటే చాలు, బ్యాంకాక్ మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ఎక్కువ సంపాదించుకోండి, మీరు ఆటోమేటిక్గా బ్యాంకాక్ వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది దాని తాలూకా ప్లాన్, దీని తాలూకా ఫ్లక్చువేషన్స్ అన్ని కూడా ప్లాన్ ఇవాళ అందరికీ కూడా నేను బాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఓకే సార్, పాషా గారు పర్లేదా, బాగానే చెప్పానా? చాలా బాగా అర్థమైంది సార్. ఓకే, బాగా వచ్చింది, నీట్ గా వచ్చింది. థ్యాంక్ యూ. మహేష్ గారు వచ్చారు, థ్యాంక్ యూ సార్. మహేష్ గారు వెల్కమ్ సార్ సార్. థ్యాంక్ యూ సూపర్ గా చెప్పారు సార్ ప్లాన్. నేను ఉన్నాను ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పీడిఎఫ్ తో చెప్పడం ప్లాన్ తో పాటు టెక్నికల్ సెషన్ కూడా చాలా బాగా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ. తర్వాతను రేపు టెక్నికల్ సెషన్ వేరే టాపిక్ చెప్పుకుంటే మార్చుదాం మహేష్ గారు, మార్చుదాం మహేష్ గారు. ఓకే సార్, ఓకే ఓకే మహేష్ గారు మాట్లాడారు సార్. అయితే సార్. నిన్న అదే మీరు బిజినెస్ ఎలా అయింది అనే దాని మీద ఒక చిన్న ఎగ్జాంపులే. ఎస్ సార్. నిన్న పాషా గారికి మనం అక్కడ మీటింగ్ చేస్తున్న టైంలో 1:30 అరౌండ్ 2 లోపే అనుకుంటాను ఆటోబుల్ స్టార్ట్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. 256 ఉన్నటువంటి ఫోర్త్ పోలు అంటే ఎంత సార్? 128. అంతే సార్, 200 అంటే అంతే సార్. 256 మెంబర్స్ ఉంటారు. అవును, ఆయనకి $128. అవును సార్. ఎంతసేపట్లో వచ్చింది సార్ పాషా గారు? 4.5 hours పట్టింది సార్. ఎస్, అంటే 5 గంటల్లో 256 మంది ఫిల్ అయితేనే కదా మీకు ఒక్కొక్కరి నుంచి $1 చొప్పున మీకు $128 వచ్చింది. ఎస్ సార్, అవును సార్. అంటే డైలీ ఒక 1000 వరకు సబ్స్క్రిప్షన్ అవుతున్నారు, ఫ్రీ Yes, sir, యూజర్స్ yes, sir. కాకుండా. ఎస్ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే నిజానికి అబద్ధానికి తేడా తెలిసిపోయిన తర్వాత ఎవరిని ఎవరు మోసం చేయలేరు. క్లియర్గా తెలిసిపోయింది అందరికీ. ఇక్కడ కంపెనీ తీసుకుంటుంది $20 సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు అంటే దాంట్లో $19.5 స్పాట్ లో అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లెవెల్ ఇన్కమ్ లో 15 ఉన్నారు, ఆటోబుల్లో $4.
దీంతో పాటుగా కంపెనీ ఓన్ ఎస్సెట్ అయినటువంటి ఎంఎన్సీ కానీ మేము ఫ్రీగా ఇస్తుంది. అది మరో $5.5 ఈ రోజున రేటు ప్రకారంగా. ఇంత జెన్యున్గా ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? నేను అదే చెప్తాను నేను ఫిజికల్ మీటింగ్లో. ఇప్పటి వరకు ఇలాంటి ప్లాన్ మనం ఎక్కడా వినలేదు, చూడలేదు, చేయలేదు కూడా. ఇప్పటి వరకు మనం చేసిందంతా వేరే, ఆ కేటగిరీ అంతా వేరే, MLM లేదా వెబ్సైట్ పెట్టేసి దానిలో ఒక నెంబర్ పెట్టి ఇదే క్రిప్టో అని మనల్ని నమ్మించడం. ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకోండి, తప్పేం లేదు. తెలియని వాళ్ళు పూర్తిగా తెలుసుకోవడం హక్కు ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా అందరికి కూడా ఉంది. మాతో పాటుగా కొన్ని వందల మంది ఈ రోజున సపోర్ట్ చేస్తున్నారు. మా దాకా రాకుండా వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిన్న మనం అక్కడ ఒక పాషా గారు డౌన్లైన్లో చూసాం సార్. ఆయన సైదయ్య కదా, ఆయన పేరేంటి సార్? సదయ్య గారు సార్. సదయ్య గారు వచ్చారండి. ఆయన మనలాగా నడవలేని దివ్యాంగులు, ఒక కర్ర ఊతతోని లేదా వేరే మనిషి సాయంతోని నడవగలిగే వ్యక్తి 250 పైన నా బిజినెస్ చేశారు కదలకుండా ఫోన్లోనే. తర్వాత ఆయనకి థర్డ్ పూలో ఇన్కమ్ వచ్చేసింది. చాలా పెద్ద లెవెల్లో నేను టీం చేస్తాను సార్ అన్నారు. అందరూ వెళ్తే మాతో ఫోటో దిగడానికి కొంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆయన చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి మేము వెళ్ళేసి ఆయనతో ఫోటో దిగాం. ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. అంత మీటింగ్లో కూడా దాదాపు 70-80 మంది మీటింగ్లో అలాంటి వ్యక్తి బిజినెస్ చేశారు. కొంతమంది ఇంకా బిజినెస్ చేయకుండా ఆటోపుల డబ్బుల కోసమే ఆగున్నారు. ఆలోచించండి ఒకసారి. మీరు తర్వాత చాలా తీరిగ్గా బాధపడతారు. వన్స్ మనకు లిస్టింగ్ స్టార్ట్ అయిందా, మన దేశము మన రాష్ట్రము కాదు, దాదాపు 14-17 దేశాలు పోటీ పడతాయి మన టీముల్లోకి. మీరు తర్వాత బిజినెస్ చేద్దామని తీరిగ్గా వెళ్తే మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయాం సార్ అనే సమాధానాలు మీకు ఎదురవుతాయి. కాబట్టి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. లెవెల్ ఇన్కమ్లో కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం మీ దగ్గర ఉంది. మీరు కేవలం ఆ డబ్బుల గురించి డిస్కషన్లు, ఆ డబ్బులు ఎప్పుడు వచ్చిన స్క్రీన్ షాట్లు పెట్టుకోవడాలు, దీనివల్ల మీకు టైం వేస్ట్ చేస్తున్నారు. వర్కింగ్ ఇన్కమ్ ఎంత ఉందో మీకు తెలియట్లేదు. ఇప్పుడు క్లియర్గా వర్మ గారు చెప్పారు. మొన్న చెప్పినట్టు ఆయన ప్రతిరోజు ఒక అప్డేట్ ఉంటుంది, ప్రతిరోజు గుడ్ న్యూస్ ఉంటుంది. జరిగేది ప్రతిరోజు జరుగుతూనే ఉంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. కంపెనీ సిస్టము, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు చేసే వరకు ఎక్కడ ఆగట్లేదు, వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళలాగా డబ్బులు ఫిజికల్గా మన దగ్గర నుంచి డబ్బులు తొబ్బి వాళ్ళు మనకు ఒక నెంబర్ ఇచ్చేటువంటి సిస్టమ్ కాదు. మీకు రియల్ క్రిప్టో ఇస్తున్నారు. రియల్ క్రిప్టో వెంటనే మీకు కరెన్సీగా మారిపోతుంది, రియల్ క్యాష్ అవుతుంది. ఈ తేడా గమనించండి ఇప్పటికైనా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సార్. ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. చిన్న విషయాలు మీకు చెప్తాను. శివగారు మీరు క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టారు, నేను చెప్తాను. ఆటో పూలు ఎలాగొస్తుంది, కొన్ని క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. ఆటో పూల్ ఎలాగొస్తుంది మీరు వీడియోస్ చూడండి, నేను ప్రతిరోజు చెప్తున్నాను. తర్వాత ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటని అనేసి అంటే 10 years లోపు పిల్లలకి 10 years పిల్లలకి వెయ్యొచ్చా సార్? మీరు ఐడి వేసుకోవచ్చు, కానీ కేవైసీ అనేది 18 సంవత్సరాలు వచ్చినంత వరకు కేవైసీ అవ్వదు. అంటే మీకు ఒక అడ్వాంటేజ్ చెప్తాను ఈ రకంగా. అందులో డబ్బులు మీరు ఖర్చు పెట్టకుండా 3 సంవత్సరాలకు ఆటోబుల్ ఫిలప్ అయినా 4 సంవత్సరాలు ఫిలప్ అయినా అది ఉంటుంది, అందులో ఉంటుంది. ఏ రోజైతే ట్రేడింగ్ అర్హత సంపాదిస్తారో అంటే 18 సంవత్సరాలు ఎంటర్ అవ్వాలి, అప్పుడు కేవైసీ చేసుకొని మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు నేను అందరికీ చెప్పాను 12 years మా పాపకి, 12 years నేను మా పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏది చేసి నాకు ఛాన్స్ లేదు, నేను ఏది చేయలేదు. కానీ నేను మా పాపకి ఒక ఐడి వేసి వదిలేశాను. అంటే 12 సంవత్సరాలు. పాపకు 3 సంవత్సరాలకు ఫిలప్ అయినా, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఫిలప్ అయినా ఇంకా 6 సంవత్సరాల టైం ఉంది కేవైసీ అవి రావడానికి. ఈ లోపుని కంపల్సరిగా నాకు ఆ 42 lakhs అందులో పడిపోతాయి. 20 MNC పడిపోద్ది, 155 KBC పడిపోయి అంటే ఆల్రెడీ 100 KBC పడిపోయి, MNC 20 ఆల్రెడీ 2 పడ్డాయి, మరో 18 పడతాయి. ఇవన్నీ కలిసి 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ పాప మ్యారేజ్కైనా పనికొస్తుంది, లేదా ఎడ్యుకేషన్కైనా పనికొస్తుంది, దేనికైనా సరే ఒక లంసమ్ అమౌంట్ నేను ఏది చేయలేని దానికి 3x చేస్తున్నట్టు నేను భావించి నేను ఐడి వేసానండి. అలాగే మీరు ఆలోచించుకొని వేసుకోగలిగితే వేయండి,
కానీ కేవైసీ అవ్వదు సార్. ఐడి మాత్రం డెడ్ అవ్వదండి. మీ ఐడి వేసుకున్నంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ ఐడి పాస్వర్డ్ అదన్నీ ఒక దగ్గర రాసుకోండి, లేదా నెల నెల ఒకసారి చూసుకోండి. అది మాత్రం వర్కౌట్ అవుద్ది. ఇది సార్ మామూలుగా మీరు అడిగిన గ్రూప్లో క్వశ్చన్లు పెట్టారు. అది తర్వాత టైం అయ్యింది, ఇవాళ కొంచెం 8:20 అవుతుంది. శంకరానంద్ గారు ఒకసారి మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం సార్. ఓకే, శంకరానంద్ గారు కూడా వెళ్ళిపోయారు. ఓకే, తర్వాత ఇంకొక చిన్న విషయం, బెనర్జీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. బెనర్జీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇంకేమున్నది మనం చెప్పుకోవడానికి? మనకి ఏంటని అనేసి అంటే, ఇవాళ మీరు చాలా మంది ప్లాన్ చెప్పేటప్పుడు కానీ, మహేష్ గారు మాట్లాడతారా? మాట్లాడండి. అదే శంకరానంద్ గారికి అన్మ్యూట్ ఇచ్చాను, వచ్చారు, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఓకే, మళ్ళీ వచ్చారా? ఇందాక లెఫ్ట్ అయ్యారు, నేను చూడలేదు. ఓకే, ఆనంద్ గారు మాట్లాడండి సార్. శంకరానంద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శంకరానంద్ గారు, చెప్పండి సార్. సార్ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మోర్ నెక్స్ట్ ఎర్నింగ్ సార్. సార్ నాకు ఎలాంటి డౌట్స్ థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్, వినబడుతుంది సార్. వాయిస్ క్లారిటీగా ఉంది సార్. క్లియర్గా ఉంది సార్, Okay. చెప్పండి సార్, పర్వాలేదు. సార్ అదే సార్, కంపెనీ తర్వాత ఆపర్చునిటీ నాకు షేర్ చేద్దామనేసి మాట్లాడాలనుకుంటున్నాను సార్. నాకు Yes, sir, ఆర్ట్ ఆఫ్ ఫోల్ చెప్పండి. 4th అనేది కంప్లీట్ అయింది సార్. కంగ్రాచులేషన్స్ ఆనంద్ ఆర్ట్ గారు. ఆఫ్ ఫోల్ అనేది కంప్లీటెడ్ అయింది సార్ ఈరోజు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. కంపెనీ ఆపర్చునిటీ ఈ గ్రూప్ లో. సార్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. హలో సార్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు. సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు క్లియర్గా ఉంది. హలో అదే సార్, సార్, మోనెక్స్ చెప్పండి, తరపున clear గా. ఆపర్చునిటీ, మోనెక్స్ తరపున సార్. ప్రతి ఒక్కరికి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సార్. ఈ ఆర్ట్ ఆఫ్ ఫోల్ ద్వారానే మనం Yes, ప్రతి sir. ఒక్కరు తెలుసుకోవచ్చు సార్. ఎందుకంటే మనం Yes, sir. పెట్టిన Yes. 2,000 రూపాయలు సార్. ఇప్పుడు చూడండి, ఆర్ట్ ఆఫ్ Sir. ఫోల్ 4th లెవెల్ కంప్లీట్ అయింది సార్. ఇంచుమించు $128 అంటే 11,000 రూపాయలు సార్. సార్ ఈ టోటల్ exchange లో మనకి- $170 వచ్చింది మీకు ఆటో పూల్లో. అవును సార్, 170 సార్. కంగ్రాచులేషన్. ఇలాంటి అవకాశము మనకి మోనెక్స్ ద్వారా దొరికింది సార్. ఎస్ సార్. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినటువంటి మీకు వర్మ సార్కి, ఉమామయ్య సార్, మిశ్రా సార్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఒక Yes, మంచి sir. ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు సార్. ఇలాంటి అవకాశము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నా తరపున కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. నేను 4 years నుంచి క్రిప్టో చేస్తున్నాను సార్. అన్ని sir. ఎక్స్చేంజ్లు వాడుతున్నాను సార్. మైనాన్స్, Sir. గెట్టేవ్, కూకాయిన్ అన్ని ఎక్స్చేంజ్ వాడుతున్నా. కానీ ఏ ఎక్స్చేంజ్ లో లేనటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ ఇందులో ఉన్నాయి సార్. అన్నిటికన్నా Okay. బెనిఫిట్ చాలా ఉన్నాయి సార్ మోనెక్స్. అది నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ ప్రతి సార్. ఒక్కరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే షేర్ చేయాలనేసి మీతో మాట్లాడదామనేసి వచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఉమామహేష్ గారు, సార్ ఒక్కసారి కంటిన్యూ చేయండి. నేను వేరేది ఇది ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి నేను మాట్లాడతాను. ఓకే మీరు తప్పకుండా. కంటిన్యూ చేసి క్లోజ్ చేయండి సార్. మీరు కంటిన్యూ చేయండి. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ హర్ష మచ్. గారు. మళ్ళీ మార్నింగ్ రేపు 7 గంటలకు రేపు ఉదయాన్నే నేను కొంచెం అప్డేట్స్ ఇస్తాను సార్. అక్కడ తాలూకా ఏది మనం అట్లా బుక్ చేసాం ఇవన్నీ రేపు నేను కొంచెం వాయిస్ ఓవర్ లో మీకు అప్డేట్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. ఓకే సార్. హర్ష గారు. సార్ నమస్తే సార్. మహేష్ గారు. సార్ నమస్తే. సార్ ఒక్క చిన్న విషయం చెప్దామనేసి నేను 2 రోజుల నుంచి కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నాను, బట్ బిజీగా ఉండటం వల్ల అవకాశం రావట్లేదు. అయ్యో, చెప్పండి. ఓకే, పర్లేదు. ఏం లేదు సార్, డౌట్ అంటూ ఏమీ లేదు. డౌట్ కోసం కాదు. మ్మ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మంది కూడా ఈ యొక్క ఎర్లీ బర్డ్ బోనంజా ఉందని, ఈ మూనెక్స్లకు వస్తే చాలా అమౌంట్ వస్తుందని టీం ఎక్కువ చాలా ఆతృత పడుతున్నారు. మంచిదే, చెయ్యండి. అలా చేసిన తర్వాత మీరు జాయిన్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మీరు కాస్త సపోర్ట్ అనేది ఇవ్వండి దయచేసి. ఎందుకంటే సార్, నాకు రోజుకు ఒకటి కానీ లేదా రోజుకు 2 కానీ నాకు ఫోన్ చేస్తున్నారు సార్.
నా ఓకే. నెంబరు దగ్గర తీసుకుంటున్నారంట. హర్ష గారిని అడగండి, మీ డౌట్లు క్లారిఫై చేస్తున్నారని అడుగుతున్నారంట. సో మంచిదే, నన్ను తీసుకోవచ్చు, నన్ను చెప్తాను. సార్ మీ యొక్క అప్లైనర్ ఏం చెప్పట్లేదా, మీరు అడగట్లేదా అంటే, వాళ్ళ అప్లైనర్ ఒకటి కాదంట, 4-5 ప్లాన్ల మీద ఉండి ఈ ప్లాన్ని ఏదో జాయిన్ చేయాలన్న విధానంలో ఏదో ఒక ఐడియా ఏంటి అని ఇసికిచ్చి తర్వాత వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా వదిలేస్తున్నాడంట. ఇలా జాయిన్ అయిన వ్యక్తులు దీంట్లో జూమ్లోకి రావడము, దీని యొక్క ఇన్కమ్ గురించి తెలుసుకోవడము చాలా బాగా చేయాలని ఆతృత ఉంది, కానీ సపోర్ట్ అనేది ఇలాగా నాకు ఇలా ఫోన్ చేస్తున్నారు సార్. దయచేసి ఇప్పుడు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ప్రతి ఒక్కరి పేర్లు రాసుకోండి, ఫోన్ లో ఫీడ్ చేసుకోండి. వాళ్ళకి ఎప్పటికెప్పుడు ఫోన్ చేసి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా టీమ్ చేయటం వల్ల మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మీకు 10 మీరు లెవెల్స్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా టీం అనేది యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉంటే మన డబ్బులు వస్తాయి. అవును సార్. ఇలాగా మన- ఈ టీమ్ మెంబర్స్ కి 10 లెవెల్స్ కి సపోర్ట్ చేయటం వల్ల మీ ఇన్కమ్ అనేది మీరు ఊహించలేరు సార్. చాలా చాలా హెవీ ఇన్కమ్. ఆ టేస్ట్ చూసి మీకు తెలిసిద్ది అది. అవును. కాబట్టి అలా జాయిన్ చేసి ఇంకొకటి ఈ రోజు టైం సరిపోలేదు కాబట్టి సార్ మన రీబర్త్ గురించి చెప్పలేదు. రీబర్త్ అంటే ఒక పర్సన్ ని మనం రిఫర్ చేస్తే $240 మళ్ళీ తర్వాత వస్తూనే ఉంటాయి లైఫ్ టైం. అవును సార్. అది ఒకటి ఉంది. మనలో చాలా మంది తెలిసిందే, లీడర్స్ అందరికీ తెలుసు. మనం రోజు రెగ్యులర్ గా జూమ్ లో చెప్తూనే ఉన్నాం సర్వీస్ ఇవ్వమని. దాని గురించి కూడా మన అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో, తర్వాత మన మూనెక్స్ ఎండి గారు కూడా ఆ చాట్ బాక్స్ లో పెట్టడం వల్ల కూడా ఆయన ఒకసారి మనకి అది కంప్లైంట్ లాగా తీసుకొని చెప్పారు కూడా. ఇది ఓకే. కొంచెం ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాని మీద కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి మనం ఏదో రిఫర్ చేసేసి వాళ్ళ మీద మనం వేల కొద్ది డబ్బులు తీసేసుకుందామని కాకుండా మినిమం ఇన్ఫర్మేషన్, మినిమం నాలెడ్జ్ ఇవ్వకపోతే ఎలాగా? ఫోన్లోనే కదా. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కష్టం కదా. నాలెడ్జ్ మర్చిపోయింది సార్. 4-5 ప్లాన్లు ఎందుకంటే చేయటం వల్ల మాకు ఆల్రెడీ చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. మేము ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి వదిలేస్తున్నాం తప్ప చాలా మంది మీద కంప్లైంట్స్ వచ్చినాయి. కొంతమంది అయితే సార్ మేము రిటర్న్ గా ₹100 స్టాంప్ మేము రాసిస్తాము, మాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు, మీకు నచ్చిన చోట మా ఐడి ఫీడ్ చేయండి, ఎవరు బాగా సర్వీస్ ఇస్తారు వాళ్ళ కింద అని చెప్పేసి కంపెనీ చాట్ బాక్స్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలుసు. అంటే ఎంత సూపర్. విసిగిపోయి ఉంటారు చూడండి, ఎవరు సపోర్ట్ లేక. అవునవును సార్. అవును ఇది సార్. చాలా దారుణమైన విషయం ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఆ లాస్ట్ విషయాన్ని మాత్రం మీరు జూమ్ లో కూడా మీరు రోజుకు ఒకసారి ఒక మాట చెప్తున్నాడు సార్. తప్పకుండా చెప్తాం సార్, తప్పకుండా చెప్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక మా రాజు గారు చాలా రోజుల తర్వాత అన్మ్యూట్ చేసుకోండి. రాజు గారు అన్న ఏదో బిజీగా ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హైదరాబాద్ లోనా ఎక్కడ? లేదు సార్, వచ్చేసాము నిన్ననే ఇంటికి. ఓకే. రాత్రి వచ్చేసాము. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మణుగూరులో మీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఒక 20 మంది, ఇంకొక 30 మంది 40 మందిని గ్యాదర్ చేస్తున్నాం మోనెక్స్ వాళ్ళని. మనకి పండగ అయిపోయిన తర్వాత సార్ నేను రేపు మార్నింగ్ తిరుపతి వెళ్తున్నాను. ఓకే మోనెక్స్ గురించి నాకు తిరుపతి ఒకటిను నెల్లూరు ఒకటి మీటింగ్స్ ఉన్నాయి. అవి రేపు వెళ్తున్నాను ఇక్కడ నుంచి. నేను మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ కానీ బయలుదేరి రాలేను. పండగ అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం. వర్మ గారితో నేను మాట్లాడి అది సెట్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. 2 చోట్ల మీటింగ్ సార్, 3 చోట్ల మీటింగ్. అలాగే చేద్దాం ప్లీజ్. ఓకే. భాషా గారు లాస్ట్ ఒక 1 minute మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం సార్. సార్ మా కేబీసీ మోనెక్స్ ఫ్యామిలీ అందరికీ గ్రేట్ మనీ మోర్ ఈవినింగ్ అండి. ఈ రోజు మనకు దీపావళి అనేది 2 days ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే శివాజీ వర్మ గారు చెప్పిన ఏదైతే ఎఫ్ఐ రిజిస్ట్రేషన్ కావచ్చు, మీరు రేపు ఏడుకొండల వారిని దర్శనం కోసం పోతున్నారు. యాక్చువల్ కాకపోతే ఈ రోజే మాకు ఏమంటారు, మన శ్రీనివాసరెడ్డి కూడా ఏడుకొండ వాళ్ళతో సమానం అని నేను ఎప్పుడూ చెప్తాను. ఎందుకంటే మన అందరి బాధలు తీర్చడానికి మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకు ఇంకా దానికంటే ముందు ఏంటంటే దీపావళి మనకు ఒక 2 days ముందు మనకు స్టార్ట్ అయింది సార్.
ఆ ఒక చిన్న హ్యాపీనెస్ చెప్పడానికి నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఇంకోటి Okay, sir. టీమ్ ఐ Thank you. థింక్ ఎక్సలెంట్ అయితే ఇంతకుముందు కాజా సార్ చెప్పినట్టు Sure, sir. సపోర్ట్ మన సీనియర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. సీనియర్ సపోర్ట్ లేకుంటే చాలా చాలా మనకు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టు సీనియర్ సపోర్ట్ లేకుంటే వాళ్ళని యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అది కొంచెం వాళ్ళను కొంచెం అదే కొంచెం టైం ఇచ్చి తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎస్ సార్. ఎందుకంటే ఒకరిని జాయిన్ చేపిస్తే అతనికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా $256 ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇయ్యారు సార్? తప్పు కదా అది. అవునవును. ఓకే సార్ sir, థ్యాంక్ యూ thank సార్. you. థ్యాంక్ యూ అండి. టైం Right, అవుతుంది. ఓకే ఓకే Right, sir. 8:30 అవుతుంది. మిశ్రా గారు. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ సార్. అందరికీ చాలా హ్యాపీ అండి. అందరూ చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. అలాగే ముందుకు మనం కొనసాగుదాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి మిగతా ఇంకొక 2-3 ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు. సారీ సార్, మనకి ఇప్పుడు టైం సార్ సరిపోవట్లేదు. ఇక్కడ అదే తిరుపతి ప్లేస్ అడిగారు. అది ఇంకా నాకు తెలియదు సార్. అది తెలిసిన తర్వాత నేను చెప్తాను సార్. ఎందుకంటే ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మనకి ఇంకా చెప్పలేదు కదా. చెప్పిన తర్వాత నేను చెప్తాను సార్, అనౌన్స్మెంట్ చేస్తాను. మేబీ రేపు జూమ్ లో చెప్పచ్చు. ఓకే ఓకే వచ్చేద్దాం సార్. థ్యాంక్ యూ టు ఆల్ సార్. నెక్స్ట్ చెప్దాం. ఆల్ అన్మ్యూట్ చేయండి. గుడ్ మోర్ ఎర్నింగ్స్. ఓకే సార్, అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. More earning. Thank you to all.